ఆజ్ఞ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరి భక్తులకి దండోత్ ప్రణామాలు. మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన ప్రొద్దున్నే శ్రీమద్ భాగవతం యొక్క చర్చకి క్లాస్లోకి. సో మనం ముందు రాధామాధవ్ కీర్తన చేసుకుని తర్వాత ఈరోజు యొక్క చర్చని ఆరంభిద్దాం అన్నమాట. జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, गोपीजन वल्लभा गिरिवरधारी, गोपीजन वल्लभा गिरिवरधारी, यशोदानन्दन व्रज जनरञ्जन, यशोदानन्दन व्रज जनरञ्जन, यशोदानन्दन व्रज जनरञ्जन, यमुना तेरा वनचारी, यमुना तेरा वनचारी, राधा माधव कुंज बिहारी, राधा माधव कुंज बिहारी, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण
Hare Hare Rama 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 Hare Hare शिल प्रभुपाद की जय। हरिनाम संकीर्तन की जय। समवेत गौर भक्त वृंद की जय। दाय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये।
नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण భక్తులందరికీ స్వాగతం. హరే కృష్ణ, దండోత్ ప్రణామాలు. సో మనము ఈరోజు 5వ అధ్యాయం ఆరంభించబోతున్నాము. దానికన్నా ముందు మనం ఒకసారి నిన్న చూసుకున్నాం కదా. నిన్న ఆ 4 ప్రశ్నలు అడిగిన తర్వాత నిన్నటి అధ్యాయంలో మనం చూసాము. మొదటి ప్రశ్నకి జవాబు ఇవ్వడం ఆరంభించారు సూత గోస్వామి వారు. ఆయన వ్యాసదేవుల యొక్క జన్మ నుంచి ఆరంభించారు. సో ఆయన వ్యాసదేవులు ఈ యొక్క వేదాన్ని 4 వేదాలుగా విభజన చేసి ఇంకా మిగతా ఇతిహాసాలు పురాణాలు అన్నీ ఒక పంచమ వేదంగా చేశారనమాట. సో ప్రశ్న మీరు గెస్ చేసే ఉంటారు. సో ఇప్పుడు మీరు దీనికి ఎవరెవరికి అప్పగించారు ఆయన ఈ యొక్క వేదాలను, 4 వేదాలు మరియు పంచమ వేదమైన పురాణాలన్నింటినీ ఎవరెవరికి ఒక్కొక్క ఆయన యొక్క శిష్యుడు ఋషులకి అప్పగించారనమాట. వాళ్ళకి బాధ్యత ఇచ్చారు. మీరు దీన్ని చదవండి, ప్రచారం చేయండి, మీ యొక్క శిష్యులకి దీన్ని నేర్పించండి, వాళ్ళ శిష్యులకు నేర్పిస్తూ ఇలా మన పరంపర ఈ యొక్క వేదిక పరంపర కొనసాగుతూ ఉండాలి అని ఆయన చెప్పారనమాట వాళ్ళకి. సో మొదటిది ఋగ్వేదకి ఎవరికి అప్పగించారు? ఋగ్వేద పైలి ఋషి, కరెక్ట్. రెండవది సామవేద ఎవరికి అప్పగించారు బాధ్యత? సామవేద జైమిని ఋషి, పర్ఫెక్ట్. యజుర్వేద నెక్స్ట్, మూడవది యజుర్వేద ఎవరికండి ఇచ్చింది? ఎవరికి అప్పగించారు? సామవేద జైమిని ఋషి అయిపోయింది. నెక్స్ట్ మూడవది యజుర్వేద వైశంపాయన ఋషి, పర్ఫెక్ట్. నెక్స్ట్ అథర్వవేద అంగిరమునికి, అవును. లాస్ట్ వచ్చేసి పురాణాలు, అది ఎవరికి ఇచ్చారండి? అప్పచెప్పారు. ఆయన సూత గోస్వామి వాళ్ళ తండ్రి, ఆయన పేరే రోమహర్షణుడు. అవును, కరెక్ట్. మీరన్నీ కరెక్ట్ ఆన్సర్లు చెప్పారు ఎప్పటిలాగే. సో ఇప్పుడు మనము ముందుకెళ్దామంట. ఈరోజు ఈ యొక్క అధ్యాయాన్ని ఆరంభిద్దాము. సో నిన్న చూసాం మనము. దాని తర్వాత ఆయన అన్ని వేదాలని, పురాణాలని, భారతాన్ని కూడా అంటే మహాభారతాన్ని కూడా రచించిన తర్వాత ఆయనకి ఇంకా ఏదో ఒక రకమైన అసంతుష్టి ఆయన యొక్క మనస్సులో ఉందన్నమాట. ఆ అసంతుష్టికి ఏంటి కారణం? అసంతుష్టికి గల కారణం ఏంటని ఎంత ఆలోచించినా ఆయనకి తోచకపోగా కొన్ని విచారాలు వచ్చాయి. కానీ ఆయనకి ఇంకా క్లియర్గా సరిగ్గా అర్థం కాలేదు దానికి అసలైన కారణం, మూల కారణం ఏంటి అని. దాని తర్వాత అదే సమయానికి ఎలాగైతే ఆ సంశయంలో ఆయన ఆలోచిస్తూ ఉన్నాడో ఆ సరస్వతి నది ఒడ్డున బద్రికాశ్రమంలో, అప్పుడే అక్కడికి ఆయన గురువు అయిన నారదుని వాళ్ళు వీచేశారు. సో నారదమునిని ఆయన ఆహ్వానించి సన్మానించారు, ఆయన ఆరాధించారు. ఎలాగైతే ఒక బ్రహ్మదేవుని ఆరాధిస్తారో ఆ విధంగా ఆయన గురువుని ఆయన ఆరాధించి సత్కరించారు. దాని తర్వాత ఇప్పుడు నారదముని ఇంకా వ్యాసదేవుల యొక్క సంవాదం మనం ఈరోజు చూస్తాం అన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో నారదముని భాగవతం గురించి, దాని యొక్క రచన గురించి ఎంత ముఖ్యమో, ఎందుకు చేయాలనే విషయాన్ని వ్యాసదేవ్ గారికి చెప్తారు. అది చాప్టర్, అది అధ్యాయం యొక్క టైటిల్. అయితే ఫస్ట్ నారదముని ఇక్కడ మనం చూస్తాము ఎలాగైతే ఒక డాక్టర్ పేషెంట్ని, ఒక రోగిని ఎలా పరీక్షించి ఆ పరీక్ష చేసి నిర్ధారణకు వస్తారో, ఇది నీ రోగానికి కారణం, ఇది నీ రోగం, దీన్ని చికిత్స, దీనికి సరిచేయడం, ఈ రోగాన్ని సరిచేయడం, ఈ వ్యాధిని సమూలంగా నాశనం చేయడానికి ఇది మార్గం, ఇది పద్ధతి, ఇది చికిత్సా మార్గం అని ఎలా చెప్తాడు ఒక డాక్టరు ఒక పేషెంట్కి, ఒక రోగికి. అదే విధంగా మనం ఇక్కడ చూస్తాము
నారదముని కూడా వ్యాసదేవుల వారికి ముందు అలాగే డయాగ్నోసిస్ పరీక్ష చేస్తారనమాట. ఏంటి కారణం అని ఆయనతో ముందు కొంచెం చర్చించి సంవాదం చేసి తర్వాత ఆయనకు ఖచ్చితంగా చెప్తారు, ఇది నీ యొక్క సమస్య, దీనివల్లనే నువ్వు ఇంత ఘోరంగా అంటే ఇంత మనస్తాపం, ఇంత అసంతృప్తికి లోనవుతున్నావు, ఈ అసంతుష్టికి కారణం ఇదే, దీనిని మరి ఎలా తొలగించుకోవాలి, నువ్వు మళ్ళీ ఆ ఆనందాన్ని ఎలా నీ యొక్క మనస్సులో అనుభూతి ఆత్మ సంతృప్తి అనుభూతిని ఎలా నువ్వు మళ్ళీ పొందగలవు, దానికే ఆయన ఈ యొక్క ఉపదేశాలు ఇస్తారు. అది మనం ఏంటో చూద్దామంట. సో ఈరోజు ఈ విషయాలు మనం చర్చిస్తాము. 1వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు. ఇవి చాలా చాలా ముఖ్యమైన ఉపదేశాలు. మనకు కూడా అర్థమవుతుంది ఎంత ముఖ్యమైనది భాగవతం మనకి చదువుకోవడానికి. మళ్ళీ దాని తర్వాత రేపు మనం ఇది చూద్దామంట, నారదుని తన యొక్క పునర్జన్మ, పోయిన జన్మలో ఆయన ఎలా ఉండేవాడు, ఆయన ఎలా ఇప్పుడు నారదునిగా శుద్ధ భక్తుడిగా ఎలా అయ్యాడు, ఈ విషయాన్ని ఆయన వ్యాసదేవుల వరకు స్వయంగా ఆయన యొక్క పునర్జన్మ గురించి చెబుతారనమాట. తర్వాత ఇంకొన్ని ఆయనకి సూచనలు ఇచ్చి దాని తర్వాత ఈ యొక్క అధ్యాయం దీంతో ముగుస్తుంది. సో మనం ఈరోజు నారదుని యొక్క ముందు ఆయన ఎలా వ్యాసదేవుని పరామర్శిస్తారు, ఆయన్ని ఆయన పరీక్ష, ఆయన ఎలా పరీక్షిస్తారు, ఆయన యొక్క ఈ విషయాల్ని మనం ఈరోజు చర్చిద్దాం. సో మొదటి శ్లోకం, ఇప్పుడు ఇక్కడ సూత గోస్వామి వారే కదా ఇదంతా చెప్పేది శౌనకాది ఋషులకి. ఇప్పుడు ఇది మొదటి ప్రశ్నకి సమాధానమే జరుగుతుందండి, ఇంకో రెండో ప్రశ్నకి మనం వెళ్ళలేదు. ఇంకా మొదటి ప్రశ్న సమాధానం జరుగుతుంది. ఈ యొక్క మొత్తం అధ్యాయంలో అది నడుస్తుంది, వచ్చే అధ్యాయంలో అది పూర్తవుతుంది సమాధానం. ఈరోజు శ్లోకం ఆరంభిద్దాం. సూత ఉవాచ అతాతన్ సుఖమాసీన ఉపాసీనం బృహశ్రవా దేవర్షి ప్రాహ విప్రర్షం వీణాపాణి సమయన్నివ. సో ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారు అనమాట, అలా నారదముని తన వీణను వాయించుకుంటూ అంటే భగవంతుడి నామాల్ని జపించుకుంటూ ఆ ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ కూర్చున్నాడు. అక్కడ ఆయన వేదవ్యాసుని ఈ విధంగా సంబోధిస్తూ మాట్లాడారు. ఆ మాట్లాడే సమయంలో కొద్దిగా చిరునవ్వు నవ్వారనమాట. అంటే దానికి అర్థం ఏంటి అంటే, ఇక్కడ మనకు ప్రభుపాద వారు చెప్తారనమాట, ఎందుకలా ఒక చిరునవ్వు నవ్వారు నారదముని, వ్యాసదేవుడు అంత దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన్ని చూసి అలా ఎందుకు కొంచెం చిరునవ్వు నవ్వారని చెప్తున్నారనమాట. ఆయన యొక్క అసంతృప్తి యొక్క కారణం తెలుసు. సేపట్లో నారదముని ఆ యొక్క కారణాన్ని వ్యాసదేవునికి చెప్పి దాని యొక్క పరిష్కార మార్గాన్ని కూడా ఆయన వ్యాసదేవునికి తెలియజేయబోతున్నారు. అందుకని ఆయన ఆ విషయాన్నంతా అర్థం చేసుకునే ఒక చిన్న చిరునవ్వు నవ్వారనమాట. ఎలాగైతే కృష్ణుడు, మరి గుర్తుందా మీకు, నేను చర్చించుకున్నానప్పుడు భగవద్గీతలు కూడా ఎప్పుడైతే అర్జునుడు ఎంతో దుఃఖంతో శోకంతో మునిగిపోయి ఉంటే అప్పుడు 2వ అధ్యాయంలో ముందులో స్టార్టింగ్లో అప్పుడు కొంచెం చిరునవ్వు నవ్వుతాడనమాట కృష్ణుడు. ఎందుకంటే ఆయనకు కూడా అర్జునుడి యొక్క కారణం తెలుసు, దాని యొక్క పరిష్కారాన్ని ఆయన సూచించబోతున్నాడు కనుక. తర్వాత ఆ పరిష్కారాన్ని అయిన తర్వాత మళ్ళీ అర్జునుడు కూడా ఆనందంగా ఆయన యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తాడు. ఇక్కడ కూడా అలాగే మన వ్యాసదేవులు కూడా తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చబోతున్నారు. దీనికైతే ఆయన ఆవిర్భవించాడు, శక్తావేశ అవతారం తీసుకున్నాడు. అది చూద్దామంట మనం. ఇప్పుడు నారదుని యొక్క సంబోధన, ఆయన ఇలా సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు వ్యాసదేవునితో. నారద ఉవాచ పరాశర్యా మహాభాగా భవతః కచ్చిదాత్మన పరితుష్యంతి శరీర ఆత్మ మానస ఏవవా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ముందు మనం ఒక 7 శ్లోకాలు చూస్తాం. స్టార్టింగ్ 3-4 శ్లోకాల్లో, ఇక్కడ నుంచి ఒక 3-4 శ్లోకాస్లో మెయిన్గా నారదుని ఏం చేస్తారంటే వ్యాసదేవుల్ని పొగుడుతారు కూడా, అలాగే పరోక్షంగా ఆయన ఏ తప్పు చేశాడో దానివల్లనే ఈయన ఎందుకు ఇప్పుడు వ్యాసదేవుడు ఇంత మనస్తాపానికి గురవుతున్నాడు, అసంతృప్తికి గురవుతున్నాడు అనే దాన్ని పరోక్షంగా చెప్పేస్తారు. తర్వాత వెయిట్ చేస్తారన్నమాట. అప్పుడు వ్యాసదేవుడు అర్థం చేసుకొని ఆయన యొక్క ప్రశ్నలకి జవాబుగా వ్యాసదేవుడు అడుగుతారనమాట, మీరు నాకు మార్గదర్శనం చేయండి, నేను ఎంతో అసంతృప్తితో బాధపడుతున్నాను, మీరే నాకు మార్గదర్శనం చేయగలరు, మీరు నాకు చెప్పండి ఖచ్చితంగా ఏ విధంగా నేను ఈ యొక్క
సమస్య నుంచి బయటపడగలను అని వ్యాసదేవులు వారు నారదముని వేడుకుంటారు. ఆ వేడుకున్న తర్వాత నారదముని ఖచ్చితంగా ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఆ పాయింట్కి వచ్చేస్తారనమాట. ఆయన యొక్క లోపాన్ని చూపించి సూటిగా చెప్తారు, ఈ విధంగా నువ్వు చేయాలి, ఈ విధమైన తప్పులు నువ్వు చేసావు అని క్లియర్గా చెప్పేస్తారు. సో ఇప్పుడు మనం చూద్దామంట ఎలా నారదుని వ్యాసదేవుని పొగుడుతున్నారు. పరాశర మహాభాగ, సో నువ్వు మహానుభావుడివి అంటే మహాభాగ్యవంతుడివి, పరాశరమునికి నువ్వు జన్మించావు. అయితే నువ్వు మరి ఈ యొక్క మనస్సు మరియు ఒక శరీరము, ఇంద్రియాలు వీటిని గురించి ఆలోచించి వీటి ద్వారానే నువ్వు ఆత్మసాక్షారాన్ని పొందాలని ఆత్మసంతుష్టిని పొందాలనుకుంటున్నావు, సరేనా? మరి సరిగ్గా ఆలోచిస్తున్నావా అని. దీని యొక్క అర్థాలు మనం చర్చించుకుందాం ఇంకో 2 శ్లోకాలు చూసి. 3వ శ్లోకం, జిజ్ఞాసితం సుసంపన్నం అపితే మహదద్భుతం కృతవాన్ భారతాం యస్త్వం సర్వార్థా పరిబ్రహ్మితం. మీరు మంచిగా అంటే చాలా బాగా శిక్షితులు, వేద పండితులు, అన్ని వేదాలు మీకు తెలుసు, ఎందుకంటే మీరే దాని యొక్క విభజన కూడా చేశారు. మీరు శిక్ష కూడా బాగా పొందారు. మీకు ఏ సంశయాలు వేదాలు అర్థం చేసుకునే విషయంలో, అందుకనే మీరు ఈ యొక్క అద్భుత కార్యాన్ని రచించారు. ఏంటి? కృతవాన్ భారతం, మహదద్భుతం, ఎంతో అద్భుతంగా రచించారు మహాభారతం. దీని ద్వారా మీరు అన్నీ ఎలా మీరు ధర్మ అర్థ కామ మోక్షాలతో ప్రజలు సుఖ సంతోషాలను అనుభవించవచ్చో ఎంతో బాగా మీరు వర్ణించారు. చాలా మంచి పని చేశారు. దాని తర్వాత చెప్తారు 4వ శ్లోకంలో, జిజ్ఞాసితం అధీతం చ బ్రహ్మ యత్తత్ సనాతనం తథాపి శోచస్యాత్మానం అకృతార్థ ఇవ ప్రభో. మీరు అంతేకాదు వేదాంత సూత్రాలను కూడా రచించారు. ఆ వేదాంత సూత్రాల ద్వారా ఆ యొక్క బ్రహ్మజ్యోతి, ఆ యొక్క భగవంతుడి యొక్క ఆ బ్రహ్మజ్యోతి గురించి, ఆ తత్వాన్ని గురించి ఎంతో బాగా వర్ణించారు. ఎవరైతే వేద పండితులో, ఎవరు బుద్ధిమ వ్యక్తులో, వాళ్ళందరూ దాన్ని బాగా చదివి ఎంతో బాగా బ్రహ్మాన్ని అర్థం చేసుకోగలరు. మరి ఇవన్నీ చేసిన వాడివి ఇంకా ఎందుకు అంత అసంతృప్తిగా ఉన్నావు? నీ ముఖాన్ని చూసి నాకేమీ అర్థమవుతుందంటే నువ్వు సంతోషంగా లేవు అని. అంటే ఇక్కడ చెప్తున్నారనమాట, అంటే మీరు ఆత్మది వదిలేసి, ఆత్మకు కావాల్సింది వదిలేసి శరీరానికి, మనస్సుకి బాగా నచ్చే విషయాలని మీరు ఈ భారతం ఇంకా పురాణాలు, వేదాల ద్వారా ధర్మ అర్థ కామ మోక్షాల గురించి బాగా రాశారు. కర్మకాండ గురించి చాలా బాగా వర్ణించారు. అలాగే జ్ఞానిలో ఎవరైతే జ్ఞానం అంటే ఎక్కువ ఆసక్తో ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి కూడా ఆ బ్రహ్మజ్యోతి అని చెప్పాను కదా, మాయవాదులు వాళ్ళ యొక్క లక్ష్యం ఆ బ్రహ్మజ్యోతిని చేరుకోవాలని, వాళ్ళ కోసం కూడా నువ్వు వేదాంత సూత్రాన్ని బాగా రచించావు, ఇవన్నీ చేసావు. కానీ నీకెంత ఇంకా అసంతృప్తి అంటే ఏదో మిస్ చేసావు నువ్వు నీ యొక్క రచనలో కొన్ని విషయాలు నువ్వు తప్పు చేసావు. అంటే తప్పు అంటే ఆ విధంగా తప్పు కాదు, కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఏంటంటే కొన్నిటిని ఎక్కువగా వర్ణించావు, కొన్నిటిని వర్ణించలేదు. కొన్ని విషయాల గురించి ఎక్కువగా చెప్పావు, కొన్ని విషయాల గురించి చెప్పలేదు. ఆ విషయాల్ని మెల్లగా ఇప్పుడు మన నారదముని వ్యాసదేవుడికి చెబుతారు. కానీ ముందు ఆయన చూస్తున్నాడు వ్యాసదేవుడు అర్థం చేసుకుంటున్నారని అడిగే క్వశ్చన్లు ఏంటి అనేది. ఇప్పుడు వ్యాసదేవులు అర్థం చేసుకున్నారు నారదముని ఏం చెప్తున్నారో. ఆయనకు నా యొక్క సమస్య అర్థమైపోయింది, నేను అసంతృప్తితో ఉన్నాన్న విషయం ఆయనకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఆయనకి శరణాగతుడినై ఆయనను వేడుకుంటే అప్పుడు నాకు ఆయన మార్గదర్శనం చేయగలడు అనేసి ఇప్పుడు వ్యాసదేవుడు ఇక్కడ ఆయన్ని ఫస్ట్ ఆయన ఒక గురువుని గుణగానిస్తున్నారనమాట. ఎలా మీరు ఒక్కరే నన్ను ఈ యొక్క సమస్య నుంచి బయట తీసుకురాగలరు అని బయటకు. వ్యాస ఉవాచ అస్త్యేవ మే సర్వం ఇదం త్వయోక్తం తథాపి నాత్మా పరితుష్యతే మే తన్మూలమవ్యక్తమగాధబోధం ప్రచ్ఛామహే త్వాత్మభవాత్మభూతం. తో ఇక్కడ వ్యాసదేవుడు అంటున్నారు, మీరు ఏదైతే చెప్పారో నా గురించి మీరు సరిగ్గా చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. ఇవన్నీ నేను రచించాను, కరెక్టే, మీరు చెప్పింది సరే. కానీ మీరు చెప్పినట్టే నాకు నా మనస్సులో అసంతృప్తి అనేది ఉంది. నేను సంతృప్తి చెందలేదు. ఇంత రచించినా కానీ, వేదాలని, ఉపనిషత్తుల్ని, పురాణాలని, మహాభారతం వరకు రచించినా కానీ నాకు అసంతృప్తి
అనేది ఇంకా అలాగే ఉండిపోయింది నా మనసులో. ఎందుకంటే ఇవన్నీ రచించింది ఎందుకు? మన అందరి ప్రజలకి, కలియుగ వాసులకి ఏదో మేలు చేయాలనే మేలు కోరే చేశాను. కానీ ఎందుకో నాకు అనిపిస్తుంది అది సరిగ్గా పూర్తవ్వలేదు, అందులో ఏదో సమస్య ఉంది. అందుకే నాకు ఈ యొక్క అసంతృప్తి అనేది, అసంతుష్టి అనేది నా యొక్క మనసులో ఉండిపోయింది. కనుక మీకు ఎంతో అనంత జ్ఞానం ఉంది, మీకు అంత జ్ఞానం ఉంది. మీరు బ్రహ్మదేవుడి నుంచి డైరెక్ట్గా జన్మించారు. సాధారణ జీవుల్లాగా, బద్ధ జీవుల్లాగా ఒక స్త్రీ పురుష సంభోగంతో జన్మించిన వారు కారు. మీరు అలాంటి మహానుభావులు, మీకు అంతా జ్ఞానం ఉంది, మీరు అన్నీ తెలుసుకోగలరు. కాబట్టి మీరే నాకు మార్గదర్శనం చేయగలరు అని ఇక్కడ వేడుకుంటున్నారనమాట. అందుకనే ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు చెప్తారు, ఎంత గొప్ప, ఎంత విద్వాను పండితులైనా సరే, ఒక్కొక్కసారి ఏ మనిషి అయినా సరే, ఎంత గొప్పవాడైనా సరే, అప్పుడప్పుడు ఇలా సంశయాలకి, అసంతుష్టికి గురి కావచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? వ్యాసదేవుల వారు మనకు ఒక ఉదాహరణని ప్రస్తుతిస్తున్నారనమాట. అదేంటంటే, మనము ఇలా గురుని, నారదముని వాళ్ళు ఎలాగైతే ఇప్పుడు వ్యాసదేవులు ఇక్కడ నారదముని ఆశ్రయిస్తున్నారో, అలాగే మన గురువుల్ని, లేకపోతే మన ఒక సీనియర్ వరిష్ఠ వైష్ణవుల్ని ఆశ్రయిస్తే అప్పుడు మనకి ఈ సమస్యకి మనము పడే ఆందోళన, అంతరంలోనే, లోపలనే ఆందోళన ఏదైతే చెందుతున్నామో దానికి మనం ఒక పరిష్కార మార్గం మనకి దొరుకుతుంది అని. సో ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో మళ్ళీ ఆయన వర్ణిస్తున్నారు వ్యాసదేవుడు నారదుని. సవై భవాన్ వేద సమస్త గుహ్యం ఉపాసితో యత్పురుష పురాణః పరావరేషో మనసైవ విశ్వం సృజత్యవత్యత్తి గుణేర సంగః. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు, మీకు మీరు ఎల్లప్పుడూ ఆ భగవంతుడు ఎవరైతే సృష్టికర్త, పాలనకర్త, ఇంకా సంహారకర్త ఈ సృష్టికి, ఆయన్ని మీరు ఎల్లప్పుడూ పూజిస్తారు, ఆయన్ని కూడా మీరు అర్థం చేసుకోగలరు. మీరు ప్రతి ఒక్క విషయాన్ని, ఎందుకంటే మీరు భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు కనుక మీరు ఈ జగత్తులో ప్రతి ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోగలరు. అందుకనే మిమ్మల్ని నేను ఇలా అడుగుతున్నాను అని నెక్స్ట్ ప్రశ్న, అంటే నెక్స్ట్ 7వ శ్లోకంలో ఆయన మళ్ళీ గుణగానం చేసి వేడుకుంటారనమాట. ఈ 7వ శ్లోకంలో, అంటే 3 శ్లోకాలు దీనికోసం ఉందన్నమాట. త్వం పర్యతన్నర్క ఇవ త్రిలోకిం అంతశ్చరో వాయురివాత్మ సాక్షి పరావరే బ్రహ్మని ధర్మతో వ్రతైః స్నాతస్య మే న్యూనమలం విచక్ష్వ. ఇక్కడ ఆయన యొక్క గురువు అయిన నారదమునిని పోలుస్తున్నాడు. దేంతో? 3తో పోలుస్తున్నాడు. ఒకటి సూర్యుడితో, ఇంకోటి వాయువుతో, ఇంకొకటి పరమాత్మతో. ఆయన ఏమంటున్నాడు? త్వం పర్యటన్ అర్క. పర్యటన్ అంటే అర్క అంటే మొదటిది, అర్క అంటే సూర్యుడు అండి. సూర్యుడు ఎలాగైతే పర్యటిస్తాడో, ముల్లోకాలు ఆయన, త్రిలోకం. త్వం పర్యటన్ అర్క ఇవ త్రిలోకం. 3 లోకాల్లో ఎలాగైతే సూర్యుడు ప్రయాణిస్తారో అలాగే మీరు కూడా ముల్లోకాలు ప్రయాణిస్తుంటారు. అంతే కదండి. నారదుని ఎప్పుడు ఒక జగన్ ఉండరు, ఆయన ముల్లోకాలు ఎప్పుడు ప్రయాణిస్తూనే ఉంటారు, ట్రావెల్ చేస్తూనే ఉంటారు. ఎందుకనే విషయాన్ని మనం తర్వాత భాగవతంలో చర్చించుకుందాం. ఆయనకు ఒక శాపం తగులుతుంది. ఆయన ఒక చోట ఉండలేడు అనమాట. ఆయన ప్రతిసారి తిరుగుతూనే ఉంటారు. అలా భ్రమణం చేస్తూ ఉంటూ ప్రచారం చేస్తూ ఉంటారు అనమాట. అంతశ్చరో వాయుర్. ఇంకొకటి 2వ చెప్తున్నారు వాయు. ఎందుకు వాయువుతో ఆయన పోలుస్తున్నారంటే, మీరు అంతశ్చరో వాయు, ఎలాగైతే వాయు మనం పీల్చుకుంటాం, లోపలికి వెళ్ళిపోతుంది, అలాగే మీరు లోపలికి వెళ్ళిపోగలుగుతారు. ఒక మనిషి, ఒక ప్రాణి యొక్క లోపలికి వెళ్ళి మీరు అక్కడ చూడగలుగుతారు మనస్సులో ఏముందనేది. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నారు దాని తర్వాత, ఇవాత్మ సాక్షి. ఆత్మ సాక్షి అంటే పరమాత్మే, ఇంకొకరు కాదు. మన ఆత్మకు సాక్షి పరమాత్మ. ఆయనే అప్పుడు ఆత్మను చూస్తూ ఉంటారు. అంటే మనం చూస్తూ ఉంటారు ఏం చేస్తున్నాము, మనము ఏం కార్యాలు చేస్తున్నాము, ఏం ఆలోచనలు చేస్తున్నాము, అన్నీ గమనిస్తూ ఉంటాడు. అలాగే మీరు ఆ పరమాత్మలాగా మీరు గమనించగలరు నా యొక్క హృదయంలో ఏం జరుగుతుంది. అందుకనే మీరే నా ఈ అసంతుష్టికి కారణం ఏమిటి అనే విషయాన్ని మీరు నాకు చెప్పండి, మీరే తెలుసుకోగలరు. మీరు ఆ విషయాన్ని కనుక్కొని నాకు చెప్పండి. ఎందుకంటే నేను అన్ని విషయాలు నేను చూశాను, నేను ఏ తప్పు చేయలేదు నా యొక్క ప్రయత్నంలో. అంటే నా యొక్క సాధన భక్తిలో కానీ నేనైతే నిష్ఠాలు పాటించాలో
ఒక పండితుడిగా, ఒక బ్రాహ్మణుడిగా అన్నీ నేను పాటించాను, అయినా కానీ ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు అని ఇప్పుడు ఆయన వేడుకున్నారన్నమాట. అప్పుడు నారదుని ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేస్తారు. ఇప్పుడు ఇది 8వ నంబర్ శ్లోకం నుంచి. ఇప్పుడు 8, 9 అండి, 2 శ్లోకాల్లో నారదముని 8వ నంబర్ శ్లోకంలో చెప్పేస్తారు కారణం. 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం వచ్చేసి మెయిన్ కారణము 8వ నంబర్ శ్లోకంలో చెప్పేస్తారు, ఇంకో 2వ కారణము 9వ నంబర్ శ్లోకంలో చెప్పేస్తారు. ఈ 8వ నంబరు అంటే 8, 9 శ్లోకాలు ఏంటో చూద్దామంట. సో 8వ నంబర్ శ్లోకం ఏంటో ఇప్పుడు నారదముని చూద్దాం, నారదముని ముఖం నుంచి. శ్రీనారద ఉవాచ భవతానుదిత ప్రాయం యశో భగవతో మలం ఏనైవాసో న తుష్యేత మన్యే తద్దర్శనం కిలం. ఆయన ఏమంటున్నారంటే, నువ్వు ఎన్నో విషయాల గురించి రాసావు కానీ అసలైన విషయాన్ని నువ్వు చర్చించలేదు. ఏంటది? భగవంతుడి యొక్క గుణ లీలలు, నామరూప మహిమల గురించి నువ్వెక్కడా చర్చించలేదు. ఇలాంటి విషయం, అసలైన విషయం, భగవంతుడి యొక్క దివ్య చరిత్ర, దివ్య లీలలు, దివ్య రూపం, దివ్య నామం గురించి నువ్వు చర్చించకపోతే ఎలా ఎవరి ఇంద్రియాలు అయినా కానీ ఆత్మ కానీ సంతుష్టపడుతుంది. అంటే ఒకవేళ ఇవి భగవంతుడి విషయాలు మీరు తెలపకపోతే విస్తృత రూపంలో అవి మీరు వేరే విషయాలన్నీ బాగా చర్చించారు, అవి చర్చించడం వలన, అవి చదవడం వలన, అవి వినడం వలన ఆత్మ సంతృప్తి చెందదు అని చెప్తున్నారు. ఇక్కడ మన ప్రభుపాదుల వారికి ఒక పాయింట్ రాస్తారు ఇక్కడ. ఏంటంటే చూడండి, వేదవ్యాసులు వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, సంహితాలు, ఉపనిషదులు, ఆఖరికి మన మహాభారతాన్ని కూడా రచించారు. కానీ ఆయన ఒక మనస్సు సంతృప్తి చెందలేదు. అలా ఆథర్ ఆయనే కదా, మన రచించిన రచయిత. ఒకవేళ ఇన్ని పుస్తకాలు రచన చేసిన రచయితకే, ఇవన్నీ పుస్తకాలు రచించిన రచయితకే ఆ యొక్క రచన చూసి అసంతృప్తి చెందితే ఇంకా చదివే వాళ్ళు, ఆ రచనని చదివిన వాళ్ళు, విన్న వాళ్ళు ఎలా సంతృష్టి చెందగలరు అని ఇక్కడ మన ప్రభుపాదుల వారు ఎంతో చక్కగా ఈ విషయాన్ని తాత్పర్యంలో తెలుపుతున్నారన్నమాట. అందుకని మన విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట. ఇక్కడ మీకు మొదటి కారణం ఏంటంటే, మీరు భగవంతుడి గురించి గుణ, రూప, లీల, మహిమలు వీటి ఏవి మీరు బాగా చర్చించలేదు అసలు. అంటే చర్చించారు, అలా అంటే ఇప్పుడు మీరు వేరే పురాణాలు చూసుకున్నా, మహాభారతం చూసుకున్నా కానీ అక్కడ కూడా భగవంతుడి యొక్క లీలలు వస్తాయండి చర్చలోకి. కానీ విస్తృత రూపంలో అదే ఉత్తమమైనది, ఉన్నతమైనది విధంగా ఆయన దాన్ని ప్రదర్శించలేదన్నమాట. ఆ విషయాన్ని ఇప్పుడు మళ్ళీ మెల్లమెల్లిగా నారదుని చెప్తాడనమాట. చూద్దాం. 9వ నంబర్ శ్లోకం, 2వ కారణం. యథా ధర్మాదయశ్చార్త ముని వర్యానుకీర్తితాః న తథా వాసుదేవస్య మహిమాహ్యనువర్ణితః. ఆయన ఏమంటుంది, యథా ధర్మాదయశ్చార్త అంటే ధర్మ, అర్థ, ఇంకా మిగతా ఏమున్నాయి, ధర్మ, అర్థ, కామమోక్ష, వీటి గురించి ఎంత విస్తృతంగా నువ్వు చర్చించావంటే దాంతో పోలిస్తే న తథా వాసుదేవస్య మహిమాహ్యనువర్ణిత, వాసుదేవ యొక్క మహిమ మాత్రం నువ్వు అంతగా వర్ణించలేదు. ఇదే నువ్వు చేసిన పెద్ద తప్పు. నీ యొక్క రచనలో, నీ యొక్క ఇన్ని శాస్త్రాలను రచించావు, అందులో పెద్ద లోపం అనేది ఇదే. ఒకటి, మీరు రచించారు, దాంట్లో ఎంతో ఈ కర్మకాండ గురించి, ధర్మ, అర్థ, కామ, మోక్షాల గురించి ఎంతో విస్తృతంగా రచించారు. మరియు వాసుదేవ భగవంతుడి యొక్క గురించి, మహిమ గురించి మీరు ఎక్కువగా రచించలేదు దాంతో పోలిస్తే. అంతే కదండి. ఇప్పుడు ప్రజలు ఎవరైతే సామాన్య ప్రజలు ఎప్పుడైతే శాస్త్రాన్ని చదువుతారో అందులో ఎక్కువగా దేని గురించి చెబుతారో దాన్నే వాళ్ళు అనుకుంటారు అదే ముఖ్యమైనది, దాన్నే స్వీకరిస్తారు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకు ముందే సామాన్య ప్రజలు ఎవరైతే ఇంకా భక్తులు కూడా కాదు, వాళ్ళకి వాళ్ళు ఇప్పుడే ఇంద్రియ భోగవృత్తి పట్ల ఎంతో ఆసక్తి ఉంది వాళ్ళకి, అవునా? వాళ్ళకి ముందు నుంచే ఈ ఇంద్రియాల ద్వారా భోగించాలనే ఆసక్తి ఉంటే మీరేం చేస్తున్నారు?
మీరు ఇలాంటి రచనలు చేసి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. మీరు ఇంకా ఇంద్రియాలు భోగించాలనుకుంటున్నారా? మీ యొక్క కామవాసనను సంతృప్తపరచాలనుకుంటున్నారా? మా శాస్త్రాలు దానికోసం బాగా పనికొస్తాయండి మీకు. మీరు ధర్మం చేస్తూ కూడా, ధర్మం ద్వారా కూడా మీరు ఇంద్రియాలని భోగించుకుంటూ సుఖంగా ఉండొచ్చు ఈ భౌతిక జగతంలోనే. తర్వాత మెల్లిగా మోక్షం వస్తుంది లాస్ట్కి అని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ మన నారదుని ఏమంటారంటే అది కరెక్టే, కానీ అలా ధర్మము చేస్తూ అర్థాన్ని సంపాదించుకొని దాని తర్వాత దాంతో భోగించి ఆ భోగించిన దాని తర్వాత లాస్ట్కి ఈ యొక్క రియలైజేషన్ ఆత్మసాక్షాత్కారం అయ్యి, ఇదంతా ఇంద్రతృప్తి, ఇదంతా అశాశ్వతము, దీనివల్ల అసలు సుఖము లేదు అని గ్రహించి తర్వాత మోక్షం వైపు వెళ్ళేవారు అది చాలా సమయం పడుతుందండి. అది లాస్ట్లో అవుతుంది. అది ఎంతమంది ఆ స్టేజ్ వరకు వెళ్తారో కూడా మనకు తెలీదు. ఈ కలియుగంలో ఇంకా చాలా కష్టం. కనుక నారదుని చెప్పేది ఏంటంటే, ఇక్కడ నెక్స్ట్ చూస్తాము, నువ్వు అంతవరకు వెయిట్ చేయలేవు. అంటే జనాల్ని అంత ఆ స్టెప్ బై స్టెప్ స్లో ప్రాసెస్లను భక్తి అంటే మోక్షం తర్వాత అండి భక్తి వచ్చేది. భక్తి అనేది ఉన్నతమైనది. మోక్షం వైపు వెళ్ళి మోక్షం తర్వాత భక్తి లభించడం అది చాలా స్లో, చాలా లేటు. ఇంకా ఈ కలియుగవాసులుగా సూట్ అవ్వదు. వీళ్ళకి ఏంటంటే మనం డైరెక్ట్గా భక్తి చేసేయాలి. కనుక ఇలా నువ్వు డైరెక్ట్గా భగవంతుడి గురించి గుణరూప లీల మహిమలు చర్చిస్తే అప్పుడు వాళ్ళు ఇవి డైరెక్ట్గా వినేసి డైరెక్ట్ భక్తి మార్గాన్ని అనుసరించి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీరు చాలామంది ప్రశ్నించవచ్చు, అరే ఇదేంటి షార్ట్కట్లో సమస్యలు రావచ్చు కదా, అవన్నిటి గురించి మీ ఏ డౌట్స్ ఉంటాయో, ఏ సంశయాలు రావచ్చో అవన్నీ నారదుని ఇప్పుడు విస్తృత రూపంగా చర్చిస్తారు. అదే ఈరోజు ఇప్పుడు మనం చర్చించబోయే విషయం అనమాట. అందుకే మీకు సంక్షిప్తంగా చెప్పేశాను. ఇప్పుడు దాన్ని విస్తృతంగా చూద్దామంట ఇంకోసేపట్లో. సో ఈ ఒక విషయం మీకు చెప్పేశాను ఇప్పుడు. రైట్, ఇప్పుడు 10వ నంబర్ శ్లోకం నుంచి చూద్దామంట. ఇప్పుడు 10వ నంబర్ శ్లోకంలో మీకు ఈ యొక్క రచనలు ఏవైతే ఉంటాయో, ఏవైనా శాస్త్రాలే కానీ రచనలే కానీ, అవి 2 కేటగిరీస్, 2 వర్గాలుగా విభజిస్తున్నారు అన్నమాట. ఎవరు? నారదుని వారు. నారదుని వారు అంటారు, ముందు ఈ యొక్క కర్మ అంటే మన మెటీరియలిస్టిక్ భౌతిక విషయాల గురించి చర్చించే పుస్తకాలు. సో భౌతిక విషయాల గురించి చర్చించే పుస్తకాలు, ఇది మొదటి వర్గం. ఇంకా రెండవ వర్గం వచ్చేసి భగవంతుడి విషయాల గురించి చర్చించే పుస్తకాలు లేకపోతే శాస్త్రాలు, ఇది రెండవ వర్గం. ఈ రెండిటికి భేదం ఏంటనేది మీకు స్పష్టంగా ఇప్పుడు 10వ శ్లోకంలో 11వ శ్లోకంలో మనకి నారదుని వారు చెబుతున్నారంట. అవి ఏమిటో చూద్దామంట. ముందు వచ్చేసి ఇలాంటి ఇప్పుడు దీని గురించి చెప్పాలంటే సింపుల్గా మనకు బయట దొరుకుతాయి కండి మ్యాగజైన్స్, అవి ఫిలిం మ్యాగజైన్స్, సినిమాల గురించి పుస్తకాలు ఉంటాయి. ఇంకా చాలా అలాంటి నవలలు, అంటే ఎన్నో నవలలు రాస్తుంటారు కదా, పనికిరాని అన్ని స్టోరీలు అన్నీ. అవే నిజం స్టోరీలు కూడా కావు, కథలు కావు, ఏవో అల్లి ఎన్నో రకాల కథలు అల్లి ఎంతో మధురంగా, ఎంతో పోయిటిక్, ఎంతో చక్కగా వినడానికి, చదవడానికి, ఊహించుకోవడానికి చాలా అందంగా ఉండొచ్చు. ఎంతో పోయిటిక్గా పద్యాల రూపంలో ఎంతో బాగా రాసినా కానీ ఇలాంటి ఒక రచనలు, దాని గురించి ఇప్పుడు అవి ఎవరు దాన్ని రుచి చూస్తారో, దాని పట్ల ఎవరికి ఆసక్తి ఉంటుంది, అది ఇప్పుడు మనము చర్చించుకుంటాం 10వ నంబర్ శ్లోకంలో. భౌతిక విషయాల గురించి విస్తృత రూపంలో బాగా గుణగానం చేసే పుస్తకాలు అన్నమాట. మెటీరియలిస్టిక్ లిటరేచర్. నయద్వచశ్చిత్రపదం హరేర్యశో జగత్ పవిత్రం ప్రగృణీత కర్హిచిత్ తద్వాయసం తీర్థముషంతి మానస నయత్ర హంస నిరమంత్యు శిక్షయా. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే, ఇలాంటి ఏవైతే మెటీరియలిస్టిక్ మన భౌతిక విషయాల గురించి, ఎలా మనము భౌతిక సుఖాన్ని అనుభవించవచ్చు, ఎలాగ మన ఇంద్రియాలని భోగించుకోవచ్చు, ఈ విషయాల గురించి చర్చించే ఏవైతే పుస్తకాలు ఉన్నాయో అవి ఎంతో చిత్రపదం అంటే ఎంతో అద్భుతంగా రచన అయ్యుండొచ్చు, ఎంతో అద్భుతంగా రచించవచ్చు. కానీ నయద్వచ చిత్రపదం హరేర్యశు, కానీ అందులో హరి ఆయన యొక్క యశ అంటే ఆయన యొక్క గుణగానాలు, మహిమ గురించి చర్చించలేదు. ఎందుకంటే ఆ హరి యొక్క మహిమ ద్వారా ఏమవుతుందంట, జగత్ పవిత్రం, జగమంతా పవిత్రమయ్యే ఆ హరి
యొక్క యశస్సు గురించి మీరు చర్చించకుండా ఇంకా ఏవో పనికిరాని భౌతిక విషయాల గురించి చర్చించే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటివి అంటే తద్వాయసం తీర్థం. వాయసం అంటే కాకులు. కాకులకు ఒక పుణ్యస్థలం అంటది. అంటే కాకులు ఎక్కడ ఉంటాయి తెలుసా అండి మీరు? కాకులు, ఈ కాకి ఉంటాయి కదా కాకులు, ఇవన్నీ ఎక్కడైతే చాలా అంత మంచి ప్లేస్ కాదనమాట. అంటే కచ్చరాకుండి అంటే మన చెత్తకుండిలో, చెత్త డబ్బాల్లో, లేకపోతే ఎక్కడైతే డ్రైనేజ్ ఉంటుందో ఇలాంటి అంటే అంత క్లీన్ ప్లేసెస్ కాకుండా అశుభ్రంగా ఉండే ప్లేసెస్లో మీరు చూస్తారా కాకులు ఎక్కడ ఏదో ఒకటి నాన్ వెజ్ కూడా తింటాయి. అలా చాలా ఏవైతే అంత బాగో మంచి ప్లేసెస్ కాదు అలాంటి ప్లేసెస్లో ఈ కాకులు ఎక్కువగా తిరుగుతుంటాయి, అక్కడే ఉంటాయి అన్నమాట, అక్కడ మీటింగ్ కూడా చేస్తాయి. సో ఈ యొక్క పుస్తకాలు ఏంటంటే తద్వాయసం తీర్థం, వాటికి తీర్థ స్థలాలు అంట అలాంటి వాళ్ళకి, అలాంటి మనుషులకి. అంటే ఇక్కడ మనుషుల్ని కూడా 2 వర్గాలుగా విభజిస్తున్నారు. ఒకటి కాకులు లాంటి మనుషులు, ఇంకొకటి ఎవరు? ఉశంతి మానస శుద్ధ భక్తులు, నయత్ర హంస నిరమంత్యు శిక్షయ. వీళ్ళని హంసలతో పోలుస్తున్నారు. ఎవరైతే హంస లాంటి మనుషులు, ఎవరైతే శుద్ధ భక్తులు, ఇంకొకటి ఎవరైతే కర్మీలు, ఎవరైతే వాళ్ళని కాకులతో పోలుస్తున్నారంట. ఇలాంటి విషయాల మీద హంసలు లాంటి శుద్ధ భక్తులకి ఏమాత్రం రుచి ఆసక్తి అనేది ఉండదు. వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు, అక్కడ ఉండనే ఉండరు, అక్కడ పోనే పోరు అలాంటి చోట్లకి. అంటే ఇలాంటి శాస్త్రం కాదు, ఇలాంటి పుస్తకాలు రచనల్ని వాళ్ళు అస్సలు చదవరు. అది ఎవరు చదువుతారంటే కాకులు లాంటి మనుషులు. అంటే మనుషుల్లో కూడా 2 రకాలు ఉంటాయి, ఎలాగైతే పక్షుల్లో కూడా రకరకాలు ఉంటాయండి. ఎందుకంటే హంస ఎప్పుడైనా ప్రభుపాదులు రాస్తాను, ఎంతో మంచి కొలనులో ఫ్రెష్ వాటర్, ఎక్కడైతే నీట్గా క్లీన్గా ఉందో నీళ్లు అక్కడే ఉంటాయి హంసలు. ఎక్కడో డ్రైనేజ్లో ఎక్కడ పడితే ఎక్కడైతే అంత పరిశుభ్రంగా లేదు అక్కడ వెళ్ళవు అనమాట. అంతేకాకుండా అవి ఎప్పుడైనా సరే మీరు అది పాలు నీళ్లు మీరు కలిపి వేసినా కానీ అందులోంచి పాలను మాత్రమే గ్రహించి నీటిని అవి హంసలు వదిలేస్తాయి అన్నట్టు. అలాంటి శక్తి వాటికి ఉంది. సో అంటే వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి అక్కడ ఉన్న సారాన్ని, అంటే భగవంతుడి యొక్క గుణగణాలు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి వాటిని తీసేసుకుంటారు, ఆ సారాన్ని వాళ్ళు గ్రహిస్తారు. కానీ కాకులు ఏంటంటే ఎక్కడ అది చెత్త ఉంటే అక్కడే వెళ్తాయి అనమాట. ఆ చెత్త విషయాలు, చెత్తలోనే వాటికి సుఖం, అవి చాలా ఆనందాన్ని అనుభవిస్తాయి అనమాట. ఇది 2 రకాల మనుషులు మీరు చూస్తారు కదా. అంటే ఎవరైతే అంటే ఇప్పుడు సినిమాలు ఇంకా ఇలాంటి విషయాల గురించి, భౌతిక విషయాలు, భౌతిక ప్రపంచంలో ఇలాంటి విషయాల గురించి ఎంతో ఆసక్తితో వింటారు. చెప్పారనుకోండి మీరు, ఎంతో ఆసక్తి ఆ విషయాల గురించి. ఆ సినిమా స్టార్ ఏం చేస్తున్నాడు, ఆ సినిమా స్టార్ ఎవరితో ఎక్కడ వెళ్ళిపోయారు, ఇలాంటి విషయాల్లో వాళ్ళకి చాలా ఆసక్తి అనమాట. ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఆ సినిమాల గురించి, సినిమా స్టార్ల గురించి చదువుతూ ఉంటారు. అదే మీరు చెప్పారనుకోండి, మీరు భాగవతం కానీ భగవద్గీత చదవండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఆసక్తి ఉండదు. అది 2 రకాల మనుషులు అనమాట. ఒకటి కాకులు లాంటి మనుషులు, ఇంకొకటి మన హంసలు లాంటి మనుషులు. కాబట్టి ఇలాంటి యొక్క రచనలు ఏవైతే ఉన్నాయో ఇవి కాకులు లాంటి మనుషులు, బాగా వాళ్ళ తీర్థ స్థలాలు లాంటివి అన్నమాట. కానీ మరి హంస లాంటి మనుషులు, శుద్ధ భక్తులు, వాళ్ళు దేన్ని ఆస్వాదిస్తారు. అది నెక్స్ట్ శ్లోకం, చాలా మంచి శ్లోకం. ఇవి 2 ఇంపార్టెంట్ శ్లోకాలండి, 10వ నంబరు 11వ నంబర్ శ్లోకం. ఇంకా ముందు కూడా మనం చర్చించుకున్న వాటిల్లో కూడా ఉన్నాయి కొన్ని, కానీ ఇవి 2 మాత్రం చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు, మీరు నోట్ చేసుకోవచ్చు. తద్వాగ్విసర్గో జనతాగ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకమబద్ధవత్యపి నామాన్యనంతస్య యశోంకితాని యత్ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవ. సో సాధువులు, భక్తులు, పరమహంస అంటే హంస లాంటి మనుషులు వీరేం చేస్తారంటే ఎప్పుడైనా సరే వీరు ఏవైతే రచనలు ఉన్నాయో, శాస్త్రాలు ఏవైతే రచనలు, అందులో నామాని అనంతస్య యశోంకితాని యత్, భగవంతుడి యొక్క అనంత నామాలు, అనంత యశస్సు గురించి కీర్తించి గుణగానాలు ఉంటాయో అలాంటి వాటిని, ఒకవేళ అందులో కొన్ని తప్పులు ఉన్నా కానీ, అంటే అది మంచిగా పోయిటిక్గా ఎంతో అందంగా రచన కాకుండా ఒకవేళ కొన్ని గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా ఉండొచ్చు, వ్యాకరణలో కొన్ని తప్పులే ఉండొచ్చు, అలాంటి వాటిని వాళ్ళు పట్టించుకోరు అనమాట. అంతా అలా ఉన్నా కానీ పర్లేదు వాళ్ళకి, వాటిని మాత్రం వాళ్ళు ఆస్వాదిస్తారు. ఆస్వాదన ఎలా చేస్తారు? శృణ్వంతి, వాళ్ళు వింటారు, గాయంతి, వాళ్ళు పాడుతారు వాటిని, మళ్ళీ గృణంతి, వాళ్ళు వాటిని గ్రహిస్తారు.
తద్వాగ్విసర్గో జనతాగ విప్లవ. ఎందుకు అంటే ఇలాంటి యొక్క రచనలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మిస్టేక్స్ ఉన్న అందులో అవి గనక ఒక వేరే ఎవరైనా సాధారణ ప్రజలు కూడా వాటిని స్వీకరిస్తే వాళ్ళు ఏమంటుందంటే జనతాగ విప్లవం అంటే విప్లవం వాళ్ళకి హృదయాల్లో విప్లవాన్ని సృష్టిస్తుంది, రెవల్యూషన్. అంటే వాళ్ళు ఇప్పుడు ఎలా వాళ్ళ మనస్తత్వాలు ఉన్నాయి మొత్తం మారిపోతాయి అన్నమాట. ఒకవేళ భాగవతం లాంటి రచనల్ని వాళ్ళు ఎప్పుడైతే భగవంతుడి యొక్క లీలల గురించి వింటారో, చర్చిస్తారో, గ్రహిస్తారో అలా అన్నమాట. అంటే నేను చెప్పాను కదా, భాగవతం అనేది 2 వర్గాల ప్రజలకి. ఒకటి పరమహంసలు లాంటి వాళ్ళు దీన్ని బాగా ఆస్వాదిస్తారు, అంటే దాని ఆనందాన్ని అనుభవిస్తారు, ఇందులోంచి ఆ రసంని ఆస్వాదిస్తారు. మరియు ఎవరైతే ఇంకా శుద్ధ భక్తులు కాదో, ఇంకా ఎవరైతే సాధనా భక్తి చేస్తున్నారో వాళ్ళు కొద్దిగా రసాన్ని ఆస్వాదిస్తుంటారు. ఇంకా వాళ్ళకి కొంచెం అంత మొత్తం రసాన్ని ఆస్వాదించలేదు, కానీ మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా భక్తులు ఎదుగుతారు. ఇంకా ఎవరైతే అసలు భక్తులే కాదు వాళ్ళు ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని వింటే మాత్రం వాళ్ళలో ఒక మొత్తం విప్లవమే సృష్టిస్తున్నాడు, వాళ్ళు భక్తులుగా తయారవ్వచ్చు. సో అందుకనే ప్రభుపాదులు గారు అంటున్నారనమాట, ఇక్కడ చాణక్య పండితుడి ఒక నీతి వాక్యాన్ని ఇక్కడ ఆయన తాత్పర్యంలో రాస్తున్నారు, అంటే ట్రాన్స్లేట్ చేసి అనువాదం చేసి. అందుకనే ఎవరైతే బుద్ధివంతుడైన వ్యక్తి ఉన్నాడో ఆయనకి ఒకవేళ అమృతం దొరికినా కానీ, ఒక విష భండారంలో కూడా ఒక చిన్న అమృతం యొక్క అమృతం ఉంటే అందులో అమృతాన్ని గ్రహిస్తాడు. అలాగే ఎవరైతే ఒకవేళ మీకు గోల్డ్, ఒకవేళ బంగారం బురదలో దొరికినా కానీ ఆ బంగారాన్ని మీరు తీసుకొని అది భగవంతుడి సేవలో మీరు యూజ్ చేయొచ్చు అనమాట, ఉపయోగించవచ్చు, అంటే గ్రహించవచ్చు ఆ బంగారాన్ని కూడా. అలాగే ఎక్కడైనా మీకు ఎవరికైనా ఒక చేస్ట్ క్వాలిఫైడ్ గుడ్ వైఫ్, ఒకవేళ ఒక సుశీల మరియు ఒక పతివ్రత స్త్రీ ఎవరైనా దొరికితే, ఒకవేళ ఆమె ఎలాంటి పరివారంలోంచి ఎలాంటి కులం నుంచి వచ్చినా సరే ఆమెని ఒక వైఫ్ అర్ధాంగినిగా స్వీకరించవచ్చు. అలాగే మీరు ఒక మనిషి ఒకవేళ ఒక మంచి విషయాన్ని, మంచి శిక్షను ఒకవేళ ఎవరి నుంచి గ్రహించిన అతను ఎవరైనా సరే, ఆయన యొక్క పరిచయం అంటే ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్, ఆయన ఏ పరివారంలోంచి అయినా పర్వాలేదు, ఒకవేళ ఆయన మంచి విషయాన్ని చెప్తున్నాను, భగవంతుడి విషయాన్ని మనము అది గ్రహించవచ్చు. ఇలా చాణక్యుడిది ఒక నీతి వాక్యం ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఎందుకు ఇక్కడ చెప్తున్నారంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి అర్థం చేసుకోవడానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఉదాహరణ ప్రభుపాదులు గారు కూడా మనకు తాత్పర్యంలో ప్రస్తుతం చేస్తున్నారు అనమాట. ఆయన అంటున్నారు, ఇలా ఎప్పుడైతే అందరూ భగవంతుడిని కేంద్ర బిందువుగా చేసుకొని వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం అంటే జీవితాంతం ఇలా అందరూ ప్రతి ఒక్కరూ యొక్క ప్రపంచంలో భగవంతుని గుణరూప లీల మహిమల గురించి చర్చించుకుంటూ, గానం చేసుకుంటూ, వింటూ ఉంటే అప్పుడు మనకి సమాజంలో ఎలాంటి సమస్యలు రావు అని చెప్తున్నారనమాట. ఒక ఉదాహరణ చెప్తున్నారు, మన యొక్క నేబర్ పక్కన దేశం అది చైనా వాళ్ళు ముందు అందరూ, అంటే చాలా కాలం క్రితం ప్రభుపాదులు అంటారు, ముందు వాళ్ళు కూడా అందరూ దేవుణ్ణి నమ్మేవారు, దేవుణ్ణి పూజించేవారు. భారతంలో కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు చాలా రోజుల క్రితం, చాలా ఏళ్ల క్రితం అందరూ భగవంతుడిని పూజించేవారు, నమ్మేవారు. అయితే అప్పుడు అందరూ ఇలాంటి యుద్ధాలు ఏమి జరిగేవి కాదు, చాలా తక్కువ, అందరూ ఐకమత్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు చైనా ఇంకా భారతదేశం గురించి చెప్తున్నారు. చైనా భారతదేశం 2 మంచి మిత్రులుగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈ భగవంతుడు వాళ్ళ యొక్క జీవితాల నుంచి దూరం వెళ్ళిపోయాడంటే, వాళ్ళు భగవంతుడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళ జీవితాల్లో, అంటే భగవంతుడిని ఆశ్రయం తీసుకోవట్లేదు, భగవంతుడిని పూజించట్లేదు. ఇప్పుడు చూస్తే చైనా అనేది కమ్యూనిస్ట్ కంట్రీ, అంటే వాళ్ళు అస్సలు కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటే వాళ్ళు అస్సలు భగవంతుడిని నమ్మరు అనమాట. వాళ్ళ ప్రకారం భగవంతుడు అనేవాడు లేడు. సో ఇప్పుడు వాళ్ళది కమ్యూనిస్ట్ గవర్నమెంట్, కమ్యూనిస్ట్ ఇదనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు భగవంతుడిని అసలు నమ్మట్లేదు కనుక ఇప్పుడు చూడండి వాళ్ళు ఎలా అప్పటి విషయం చెప్తున్నారు ప్రభుపాదులు వారి భాగవతం రాసినప్పుడు, చైనా ఎలా ఇప్పుడు ఆక్రమించుకోవాలనుకుంటుంది. భారతదేశం మరియు చైనా మధ్యలో ఉన్న కొంచెం స్థలం ఉంది, అందులో అంతగా అది సమృద్ధమైన ప్రదేశం కాకున్నా కానీ దాన్ని ఎలాగైనా ఆక్రమించాలనే ఉద్దేశంతో
అటాక్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ యొక్క భగవతత్వం వాళ్ళ యొక్క జీవితంలోంచి వెళ్ళిపోయింది. వాళ్ళు ఇప్పుడు భగవంతుని పూజించట్లేదు. కనుక వాళ్ళకేంటి ఇప్పుడు ఎలాగైనా సరే మనం ఆక్రమించేసి ఇంకా 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 మనం తెచ్చుకోవాలి, మన దగ్గర సంపద పెంచుకోవాలి, దాని ద్వారా ఇంకా ఇంకా మనము ఇంద్రియాన్ని భోగించవచ్చు. ఇదే వాళ్ళ యొక్క లక్ష్యంగా మారింది. అందుకనే ఇలా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇప్పుడు వాళ్ళు మనకు శత్రువులుగా కూడా మారిపోతున్నారు. ఎందుకు అంటే ఇదే సమస్య. భగవంతుడు మన యొక్క జీవితంలోంచి మనం భగవంతుడిని తీసేస్తే అప్పుడు ఎన్నో సమస్యలు మనకి పుట్టుకొస్తాయన్నమాట. ఇంకా ప్రభువులు అంటారు, ఈ కలియుగంలో చాలామంది, కొంతమంది అయితే ఈ యొక్క భగవంతుడి నామాల్ని, ఈ యొక్క మహిమల్ని, గుణగానాల్ని చేయకూడదు అనేసి కొంతమంది చాలామంది ప్రయత్నిస్తున్నారు అనమాట. అలా కూడా ప్రభుపాదులు రాశారు. అందుకనే మనకి ఎంతో ఎంతో అవసరం ఇప్పుడు ఈ యొక్క భాగవతం యొక్క సందేశాన్ని ప్రపంచంలో నలుమూలలో వ్యాపించడానికి అంటే మనం కృషి చేయాలి. దానివల్లే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని అంటున్నారు. అందుకనే ఈ యొక్క శ్లోకానికి దీనికి సంబంధం ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. ప్రభుపాదులు వారు అందుకనే మేము అంటే ప్రభుపాదుల వారి గురించి చెప్తున్నారన్నమాట. నేను నా యొక్క మాతృభాష ఇంగ్లీష్ కాదు, నా యొక్క మాతృభాష బెంగాలీ. అయినా కానీ నేను ఇంగ్లీష్లో దీన్ని ఎందుకు రచిస్తున్నాను? ఎందుకంటే ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఇంగ్లీష్ చాలా ప్రచారంలో ఉంది కదా. అందరికీ బెంగాలీ అంటే మొత్తం విశ్వవ్యాప్తం అందరికీ రాదు. బెంగాలీ ఇంగ్లీష్ అంటే చాలామందికి వచ్చు. అంటే చాలామందికి ఈ యొక్క సందేశాన్ని అందచేయాలి అనే ఉద్దేశంతో నేను ఇది ఇంగ్లీష్లో రచిస్తున్నాను. కనుక నా మాతృభాష కాదు కనుక ఇందులో కొన్ని తప్పులు జరగవచ్చు. ఈ ఇంగ్లీష్ భాషలో ఏమైనా లోపాలు ఉండొచ్చు, నా యొక్క ఇంగ్లీష్ రచనలో ఏమైనా లోపాలు ఉండొచ్చు. కనుక మీరు అవి పట్టించుకోవద్దు. అంటే ఎవరైతే సాధువులు ఉంటారో, ఎవరైతే బుద్ధిమంత వ్యక్తులు ఉంటారో ఈ యొక్క విషయాన్ని యొక్క సారాన్ని అర్థం చేసుకుంటారు, ఆ లోపాలని చూడకుండా. ఎలాగైతే ఒకవేళ మనం ఉన్నాము, మన ఇంట్లో నిప్పుల అంటే అగ్గి అంటుకుందనుకోండి, అంటే మంటలు అంటుకున్నాయి అనుకోండి ఇల్లుకి అంటే ఇల్లు తగలబడిపోతుంది అనుకోండి, కాలిపోతుంది అనుకోండి. అప్పుడు మనకి పక్కన ఉన్న వాళ్ళు, మన పక్కింట్లో ఉన్న వాళ్ళు కానీ, పక్క బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకు ఒకవేళ మన భాష రాకున్నా, వాళ్ళ భాష మనకి రాకున్నా కానీ మనం వాళ్ళకి సైగలతో కానీ ఏదో ఒక విధంగా ఈ యొక్క ఎమర్జెన్సీ ఆపత్కాలమైన సిచ్యువేషన్, ఈ యొక్క సమస్య గురించి వాళ్ళకి మనము వర్ణించగలము. మనకు భాష రాకున్నా వాళ్ళకి చెప్పగలము. చెప్పేసి ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపడగలము. వాళ్ళు కూడా అర్థం చేసుకోగలరు. అలాగే ఇప్పుడున్న పరిస్థితి అలాగే చెప్తున్నారు ప్రభుపాదులు. ఇప్పుడున్న ప్రపంచంలో ఇది ఒక ఎమర్జెన్సీ. అందుకనే ప్రభుపాదులు వారు మొట్టమొదటిసారి ప్రభుపాదులు వారు ఆయన గురు మహారాజ్ని కలిసినప్పుడు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఉల్టాడంగా జంక్షన్ కలకత్తాలో, అప్పుడు ఇంకా ఆయన దీక్ష కాలేదు. ఫస్ట్ టైం మొట్టమొదటిసారి ఆయన చూసినప్పుడే అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయనకు చెప్పారనమాట, నువ్వు ఇంగ్లీష్లో చదివిన యువకుడివి, యువ వయస్సులో ఉన్నావు, నీకు ఇంగ్లీష్ భాష వచ్చు బాగా, నువ్వు ఎందుకు ఈ చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని, భగవంతుడి యొక్క సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్య దేశాల్లోకి వెళ్ళి ఎందుకు దీన్ని ప్రచారం చేయకూడదు, నువ్వు చేయవలసింది అని ఆయనకు ఒక ఆదేశం ఇచ్చారు మొట్టమొదటిసారి చూసినప్పుడే. అప్పుడు ప్రభుపాదుల వారు వెంటనే ఆయన ఇలా మాట్లాడారు ఆయనతో, చూడండి ఇప్పుడు మన భారతదేశం అనేది బ్రిటిష్ రాజ్యం ఆధీనంలో ఉంది. మనం ఇంకా స్వతంత్రం రాలేదు, మనకి ఇంకా స్వతంత్రం కాదు మన దేశం. బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉంది కనుక ఇప్పుడు ముందు మనకు స్వతంత్రం వస్తే దాని తర్వాత ఈ ప్రచారాన్ని మనం చేయొచ్చు. ఇప్పుడు మనం చెబితే ఎవరు వింటారు, ఎవరు అర్థం చేసుకుంటారు మనని అని అడిగితే అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నారు, ఇది ఏ ప్రపంచం అంటే ఎప్పుడో మనకు స్వాతంత్రం వస్తుంది, అప్పటి వరకు ఆగే అంత సమయం మనకు లేదు. ఇది చాలా అర్జెంట్. ఈ యొక్క కార్యము అంటే కృష్ణ భావనామృతాన్ని మనం ప్రచారం చేయడం, ఈ యొక్క భాగవత్ సందేశాన్ని, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని మనము ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం ఎంతో అవసరం. ఇప్పుడు అర్జెంట్, ఎమర్జెన్సీ, దీనికి సమయం లేదు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనని పాలిస్తున్నారు, దీని తర్వాత ఇంకొకరు వచ్చి పాలిస్తారు. వాళ్ళు చేంజ్ అవుతూనే ఉంటారు, ఒకరు వస్తారు ఒకరు పోతారు. దానికోసం మనం ఎదురు చూసుకుంటూ కూర్చోలేము, అంత సమయం మనకు లేదు, మనం వెంటనే ప్రచారం చేయాలి. అందుకే నువ్వు ప్రచారం చేయని అప్పుడే మనకు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు శ్రీల ప్రభుపాదుల వారికి ఆదేశాన్ని ఇచ్చారనమాట. సో అందుకనే ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట, మనం ఎంత వీలైతే అంత ఈ యొక్క మన
శ్రీమద్ భాగవతాన్ని, భగవద్గీతాన్ని బాగా ఫేమస్ చేయాలి, బాగా ప్రఖ్యాతి పుస్తకాలుగా మనము ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఫేమస్ చేయాలి. ఎందుకంటే ఇది అసలైతే షుగర్ క్యాండీ. ఇదొక భాగవతం అనేది షుగర్ క్యాండీ, అంటే ఎంతో తీయగా ఉంటుంది. కానీ చెప్పాను కదా, ప్రజలకి ఏంటంటే ఈ యొక్క జాండీస్ రోగం ఉందన్నమాట. అందుకనే వాళ్ళు దాన్ని రుచి చూడలేకపోతున్నారు. కానీ ఇదే వాళ్ళకి మందు. ఇది తింటేనే, అంటే ఇది ఈ యొక్క భాగవతాన్ని చదివితేనే, వింటేనే వారి యొక్క భౌతిక భవరోగం అనేది వెళ్ళిపోతుంది, సమూలంగా నాశనం అయిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు తాత్పర్యంలో తెలుపుతారనమాట. ఇప్పుడు మనం ఇంకొక 2-3 విషయాలు ఉన్నాయి, అవి చర్చించుకుందామంట. ఇప్పుడు నెక్స్ట్ 12వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు ఇక్కడ ఏం చెప్తారంటే, భక్తి అనేది మనకు మన జీవితంలో అన్నిటికన్నా విలువైన వస్తువు. అన్నిటికన్నా విలువైన వస్తువు మనకి మన జీవితంలో ఏమిటి అంటే భక్తి అని నారదుని వారు ఇక్కడ వ్యాసదేవుడు చెప్తున్నారు. అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఇది అన్నిటికన్నా విలువైనది, నువ్వు దీని గురించి సరిగ్గా వర్ణించలేదు, కాబట్టి దీన్ని వర్ణించడం చాలా ముఖ్యం అని. సో ఇప్పుడు మనం దాన్ని చూసుకుందామంట, ఎలా ఎంత ముఖ్యం అనేది చూద్దామంట. అంటే ఇప్పుడు వచ్చే శ్లోకంలో చూద్దాం, అది వచ్చే 4-5 శ్లోకాల్లో వెంటనే చూసుకుంటూ వెళ్దామంట. ఇవి కూడా ఇంపార్టెంట్ శ్లోకాలేనండి. 12వ నంబర్ శ్లోకం కూడా ఇంపార్టెంట్. ఇందులో చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి మీకు ఈరోజు చర్చలో. దీని తర్వాత ఇంకా ఇంపార్టెంట్ శ్లోకాస్ వస్తాయి, 12 తర్వాత మళ్ళీ కూడా చెప్తాను. నైష్కర్మ్యమప్యచ్యుత భావవర్జితం న శోభతే జ్ఞానమలం నిరంజనం కుతః పునఃశశ్వతభద్రమీశ్వరే న చార్పితం కర్మ యదప్యకారణం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఎంత జ్ఞానాన్ని, ఎంత కర్మల్ని చేసి కర్మఫలాల్ని సాధించినా కానీ ఒకవేళ మీకు మాత్రం ఆ భగవంతుడి పట్ల భక్తి కలగలేదనుకోండి, ఈ యొక్క కర్మఫలాల్ని మీరు భగవంతుడికి అర్పించలేదనుకోండి, ఈ జ్ఞానము, ఈ కర్మఫలాల యొక్క ఏ లాభము లేదు, ఇవి వ్యర్థము. ఎందుకంటే అసలైన విషయం ఏంటంటే భక్తి. అంటే మీరు ఎన్ని చేసినా కానీ ఫైనల్గా మనము దాని ద్వారా మనం భగవంతుడికి భక్తి చేసుకోగలిగితే దాని యొక్క పరిపూర్ణత, లేకపోతే అవన్నీ వేస్ట్, వ్యర్థమని ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎన్నో జ్ఞానం గురించి, కర్మకాండ గురించి చాలా వర్ణించావు కదా, అలాంటివి వర్ణించిన అతను లాస్ట్కి ఒక భక్తి అనేది ఉన్నతమని చూపించాలని వాళ్ళని చెప్పలేదు ఎక్కడ గట్టిగా నొక్కి, కనుక ఇది నీ లోపం అని మళ్ళీ చెప్తున్నారన్నమాట. కాబట్టి ఇది నువ్వు ఈసారి రచించినప్పుడు ఇది గుర్తుంచుకొని భక్తి గురించి ఎక్కువగా రచించాలి. అదే ఒక మన లక్ష్యంగా మనం గుర్తుంచుకొని దాన్ని ఒక లక్ష్యం అని మనం గుర్తించి దాన్ని రచించాలి నువ్వు అని చెప్తున్నారన్నమాట. అతో మహాభాగ భవానమోగదృక్ శుచిశ్రవా సత్యరతో ధృతవ్రత ఉరుక్రమస్యాఖిల బంధ ముఖ్యతే సమాధినానుస్మర తద్విచేష్టితం. ఇక్కడ చెప్తున్నాడు, అమోఘ దృక్, నీకు అమోఘ దృష్టి ఉంది, ఎంతో మంచి దివ్య దృష్టి ఉంది, అందుకనే నీకెంతో భాగ్యవంతుడు నువ్వు, అవునా? నువ్వు సత్యవంతుడి, సత్యవ్రత, సత్యరతో, నువ్వు సత్యవంతుడిని, సత్యాన్ని పాటిస్తావు. కనుక నువ్వు నీ యొక్క ఆలోచనల్లో, అంటే నీ యొక్క ధ్యానంలో భగవంతుడి గురించి ఆలోచించి భగవంతుడి యొక్క లీలలను నువ్వు గుర్తు చేసుకొని భగవంతుడి యొక్క లీలలన్నీ ధ్యానంలోకి వస్తాయి. కనుక వీటన్నిటినీ నువ్వు ఆలోచించి రాసావనుకో, సాధారణ ప్రజలు ఆ లీలల్ని స్మరించుకొని వాళ్ళ ఈ యొక్క మోహమాయ నుంచి, ఈ యొక్క భవబంధనాల నుంచి ముక్తి పొందగలరు అని మనకి ఇక్కడ నారదుని చెప్తున్నారు. అంటే వ్యాసదేవుడు చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అందుకనే మీరు చేయగలరు ఈ విషయం, మీకు ఈ యొక్క అర్హత ఉంది ఇలాంటి రచన చేయడానికి అని చెప్తున్నారు అన్నమాట. ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. దాని తర్వాత అంటున్నారు, తతోన్యతా కించన యద్వివక్షత పృథగ్దృశస్తత్కృపరూపనామభి న కర్హిచిత్ క్వాపి చ దుష్టిత మతేర్ లభేత వాతాహతనౌరివాస్పదం. అందుకే అంటారనమాట, ఒకవేళ నువ్వు ఇలా కాకుండా భగవంతుడి యొక్క గుణరూపలీల మహిమలు మెయిన్, అదే ముఖ్యం అయిన విషయం అని కాకుండా వేరే విషయాల గురించి నువ్వు చర్చించి వాటికి ప్రాముఖ్యత ఇస్తే అప్పుడు దాని ద్వారా ఏమవుతుందంటే సాధారణ ప్రజలు ఏమవుతారంటే అవి చూసుకొని వాళ్ళ యొక్క
చేతన అనేది కరెక్ట్ డైరెక్షన్ కాకుండా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. ఎలాగైతే ఒక నావ ఎప్పుడైతే నదిలో ప్రయాణిస్తుందో, ఒకవేళ గట్టిగా గాలి ఒకవైపు వచ్చిందనుకోండి, అటువైపు ఆ డైరెక్షన్ చేంజ్ అయిపోయి అటువైపు వెళ్ళిపోతుంది నావ. అలాగే నువ్వు కనుక ఇలా వేరే వాటి గురించి ఎక్కువ వర్ణించావనుకో, భగవంతుడికి సంబంధం లేని విషయాలు, లేకపోతే భగవంతుడికి సంబంధం కుదర్చకుండా, అప్పుడు ఏమవుతుందంటే అవి ఒక మనిషిని తప్పుదారి పట్టించవచ్చు. కనుక నువ్వు ఇలాంటి తప్పు చేసావు, ఇప్పుడు చేయొద్దు అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే నువ్వు ఎన్నో పురాణాలు ఏం చేస్తావు, ఈ దేవుణ్ణి పూజించవచ్చు, ఈ దేవతను పూజించవచ్చు, మీరు ఇలాంటి కర్మలు చేయవచ్చు, ఇలాంటి కర్మకాండ చేసి మీరు స్వర్గం పోవచ్చు, ఇలాంటి భౌతిక లాభాలని పొందొచ్చు, ఇలా ఎన్నో విషయాలను చెప్పేశావు. మధ్యలో రాసావు ఎక్కడో విష్ణువు గురించి, భగవంతుడి కృష్ణుడి గురించి, ఆయన లీల గురించి, మహిమ గురించి, కానీ దానికన్నా ఎక్కువ ఇవే ఉన్నాయి. దాంతో ఒక సగటు మనిషి ఎప్పుడైనా ఈ శాస్త్రాలు, ఈ పురాణాలని చదివారనుకోండి, వాళ్ళు ఎంతో కన్ఫ్యూజ్ అయిపోతారు. నేనేం చేయాలి, ఎవరిని పాలించాలి, అది వాళ్ళ తోచిన విధంగా, వాళ్ళకు అర్థమైన విధంగా ఏదో ఒక దేవుణ్ణో, ఏదో ఒక దేవతనో, ఏదో కర్మకాండ పద్ధతినో వాళ్ళు పాటించేస్తారు. కనుక వాళ్ళు అసలైన ఉన్నతమైన భక్తిని పాటిస్తారు అనే దానికి ఏమాత్రం గ్యారంటీ లేదు. అందుకనే నువ్వు ఇప్పుడు అలాంటి తప్పిదం చేయకుండా వచ్చే రచన మళ్ళీ ఇంకో రచన చేయాలి నువ్వు, అది శ్రీమద్ భాగవతం అని మెల్లిగా చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇలా ఒకవేళ నువ్వు ఇన్ని రకాలు చెప్పేస్తావు అనుకో, తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు మనం భగవంతుడికి భక్తి చేసుకోవాలి, శుద్ధ భక్తి అంటే వాళ్ళు వినిపించుకోరు. వాళ్ళు ఏమంటారు, ఇవి కూడా పురాణాల్లో ఉన్నాయి కదా, కర్మకాండ కూడా పురాణాల్లోనే ఉంది కదండి, ఈ పురాణంలో ఈ కర్మకాండ చేయమని ఉంది, ఈ పురాణాల్లో ఈ యజ్ఞాలు చేయమని ఉన్నాయి, ఈ పురాణాలు ఈ దేవతలకు దీని విధంగా పూజించుకోవాలని ఉంది, కాబట్టి మేము వేదాలని, పురాణాలని, శాస్త్రాలని పాటిస్తున్నాం కదండి అనేసి వాళ్ళు భక్తి మార్గాన్ని సీరియస్గా తీసుకోరు. వాళ్ళు అనుకుంటారు, నేను ధర్మాన్ని బాగానే పాటిస్తున్నాను, నేను ఉన్నతమైన పూజలు భక్తిని చేసుకుంటున్నాను అని అనుకుంటారు. అలాంటి భ్రమలో వాళ్ళు ఉంటారు. దానికి కారణం నువ్వే, నీ యొక్క ఇలాంటి రచనలు అని నారదుని ఇక్కడ వ్యాసదేవుడికి చెప్తున్నారు అనమాట. అది మనకు తాత్పర్యంలో శిల ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వర్ణిస్తున్నారు. 15వ నంబర్ శ్లోకం. జుగుప్సితం ధర్మకృతేన శాశ్వత స్వభాత్వరక్తస్య మహాన్ వ్యతిక్రమ యద్వాక్యతో ధర్మైతాత్ర స్థితో న మన్యతే తస్య నివారణం జనః. ఇది నేను ముందే చెప్పాను ఈ పాయింట్ మీకు, ఎందుకంటే ఆల్రెడీ జనాలకి, సామాన్య ప్రజలకి వాళ్ళ యొక్క ఎన్నో భౌతిక ఆసక్తుల్ని పూర్తి చేసుకోవాలనే ఆశ ఉంటుంది. దాన్ని నువ్వు బాగా దానికి అనుకూలంగా వాళ్ళ భౌతిక ఆసక్తులు పూర్తి అనుకూలంగా నువ్వు రచనలు చేశావు. అందుకనే ఇది నీకు సరికాదు అని చెప్తున్నారు అనమాట. అలాగే కదా, ఇలాంటి వేదాలు పురాణాల్లోంచే కదా మన కొంతమంది కలియుగ వాసులు ముందు స్టార్టింగ్లో బుద్ధుడు రాకన్నా ముందు ఏం చేశారు, దీని యొక్క చూసి ఇక్కడ ఎన్నో అనిమల్ సాక్రిఫైజెస్, పశువుల్ని బలిచ్చే ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి, మనం అది చేద్దామని ప్రతి ఒక్క గల్లీలో పశువుల్ని బలి ఇవ్వడం, యజ్ఞం పేరుతో, వేదాల పేరుతో, పురాణాల పేరుతో దాన్ని భుజించడం, ఇది జరిగిందనమాట. అందుకే బుద్ధుడు రావాల్సి వచ్చింది. భగవంతుడు బుద్ధుడి రూపంలో వచ్చి అహింస పరధర్మ అని చెప్పి వేదాలని పక్కన పెట్టండి అని సైడ్ పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ నారదునికి తెలుసు, అంటే ఆయన చూడగలుగుతారు, ఆయన దివ్య దృష్టి. అందుకే చెప్తున్నాను, ఇలాంటి పనులు చేస్తా, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి తర్వాత ముందు. సో ఇక్కడ అందుకనే వ్యాసదేవుడికి చెప్తున్నారనమాట, మీరు డైరెక్ట్ భక్తి గురించి, శుద్ధ భక్తి గురించి, ఉన్నతమైన భక్తి గురించి నువ్వు ఒక దగ్గర సపరేట్గా అన్ని సారాలు, వేదాల నుంచి పురాణాల నుంచి ఒక సారాన్ని గ్రహించి ఒక దగ్గర రాయాల్సింది, నువ్వు రచన చేయాల్సింది అని చెప్తున్నారన్నమాట. సో ఇది ఇక్కడ మనం చర్చించుకున్నాము. నెక్స్ట్ వెళ్దామంట, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. 16వ నంబర్ శ్లోకం. విచక్షణోస్యార్హతి వేదితుం విభోర్ అనంత పారస్య నివృత్తి సుఖం ప్రవృత్తమానస్య గుణైరనాత్మనస్ తతో భవాన్ దర్శయ చేష్టితం విభో. సో అందుకే ఇక్కడ చెప్తున్నాను అనమాట, ముందే చెప్పుకున్నాను ఈ పాయింట్ కూడా నెక్స్ట్ స్టార్టింగ్లో చెప్పాను. ఎవరైతే అన్ని ధర్మార్థ కామ మోక్షాల ద్వారా వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, అలా చాలా తక్కువ మంది ఆ లాస్ట్ మోక్షం వరకు, ఆ తర్వాత భక్తి పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకనే ఎవరైతే ఇక్కడ భౌతిక జీవితంలో ఇంకా భౌతిక ఆసక్తిలో ఉన్నారో వాళ్ళకు కూడా ఒకవేళ నువ్వు డైరెక్ట్గా భగవంతుడి లీలలు ఇచ్చేస్తే, దాని యొక్క తత్వాలని డైరెక్ట్గా భక్తి తత్వాలని, భక్తి గురించి చెప్పేస్తే, అది తెలుసుకొని వాళ్ళు
డైరెక్ట్గా భక్తి చేసుకొని వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారనమాట. 17వ నంబర్ శ్లోకం నుంచి మనం చూస్తాం. ఇప్పుడు ఇలా భక్తి ఎందుకు అలా చెప్తున్నారు, భక్తి అలా డైరెక్ట్ భక్తి చేసుకుంటే ఎంత లాభం. ఒకవేళ ఒక వ్యక్తి అంటే వేరే ధర్మాలు కూడా సరిగ్గా పాటించకపోయినా, మనము ఇది చూసుకున్నాం కదా ముందు కూడా, ఒకవేళ భక్తి చేసుకున్నాడు అనుకోండి, మీకు ఎంత లాభం అనేది అది సనాతనంగా అంటే మన ఈ జీవితాంతం మనతో పాటు లాభం మనకు వస్తుంది. వచ్చే జీవితంలో కూడా మనతో పాటు మనం ఎంత భక్తి చేసుకున్నామో దాన్ని కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మనం ఈ యొక్క జీవితంలో 50% మాత్రమే భక్తి చేయగలిగామనుకోండి, 100% శుద్ధ భక్తులు అవ్వడానికి, గమ్యాన్ని చేరుకోవడానికి, భగవద్ధామానికి కావాల్సినంతలో మనం ఒకవేళ 50% మాత్రమే చేసామనుకోండి, మీకు ఇంకా కంప్లీట్ చేయలేకపోతే మాత్రం ఏం ప్రాబ్లం లేదు. మనం వచ్చే జన్మలో మళ్ళీ 51% నుంచి మనం ఆరంభిస్తాం అన్నమాట. కనుక ఎప్పుడు మనకి ఇది లాస్ అనేది ఉండదు. అంటే మనం నష్టపోం. భక్తి ఒకసారి చేసామంటే నష్టపోం. భక్తి ఎంత చేసామో అంత ఎప్పుడు మనతో పాటు ఉంటుంది. ఎన్ని జన్మలైనా సరే అది ఎప్పుడు నష్టపోదు. ఇంకొకటి ఏంటంటే ఇంకా లాభాలు ఉన్నాయి. ఏంటంటే భక్తి చేసుకుంటే వచ్చే జన్మలో మంచి జన్మ దక్కుతుంది. మనం ఏదో ఒక మంచి పరివారంలో కానీ, ధని పరివారంలో కానీ, భక్తుల యొక్క పరివారంలో జన్మించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మనం భక్తి చేస్తూ చేస్తూ కూడా, ఇవన్నీ ఒకేసారి చెప్తున్నాను, 3 శ్లోకాలు ఉంటాయి లైన్గా, వీటి గురించే చర్చించుకుందాము. ఒకవేళ మీరు భక్తి చేస్తూ చేస్తూ ఏదో విధంగా, ఏదో కారణంగా, ఏదో తప్పులు చేసో, తప్పుడు సాంగత్యంతో, ఏదో ఒక అపరాధాలు చేసో మీరు ఆ భక్తి నుంచి పతనం అయిపోయారనుకోండి, అప్పుడు కూడా మీకు ఏ నష్టమూ లేదు. ఎందుకంటే ఇక్కడ మనం చర్చించుకుంటాము, అలాంటి వాళ్ళకు కూడా కృష్ణుడు, భగవంతుడు వాళ్ళని కూడా రక్షిస్తాడు. భగవంతుడు మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తాడు. కొంచెం దండించవచ్చు, శిక్షించవచ్చు, కానీ వాళ్ళకి మళ్ళీ అవకాశాన్ని ఇచ్చి మళ్ళీ భక్తి చేసుకునే అవకాశాన్ని ఇస్తారు. మళ్ళీ భగవద్ధామానికి తీసుకెళ్తాడు. కొంచెం సమయం పట్టవచ్చు, లేట్ అవ్వచ్చు, డిలే అవ్వచ్చు, అంతేకాని నష్టపోరు వారు కూడా. వాళ్ళకు కొంచెం శిక్ష అనేది దొరకవచ్చు, అంతేకాని నష్టం అయితే అవ్వదు వాళ్ళకి ఎప్పటికీ. దానికి ఉదాహరణ కూడా మన ప్రభుపాదులు వారిస్తారు. మనం ఇప్పుడు చూద్దామంట. నెక్స్ట్ 3 శ్లోకాలు దీని గురించేనండి. 17, 18, 19. ఈ మూడిట్లో 17, 18 చాలా ఇంపార్టెంట్, 19 కూడా ఇంపార్టెంటే. 17వ నంబర్ చూద్దామండి. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్ భజన్న పక్వోతపతే తతో యది యత్ర క్వవా భద్రమభూతముస్య కిం కో వార్తాప్తో భజతాం స్వధర్మతః. ఈ శ్లోకం నేను గీతలోనూ భగవద్గీతలో ఇక్కడ మళ్ళీ ప్రభుపాద వారు అక్కడక్కడ కోట్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ శ్లోకము. ఇది మనం చర్చించుకున్నాం కూడా కొద్దిగా, అయినా మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఒకవేళ మీరు సరిగ్గా మీ యొక్క భౌతిక ధర్మాల్ని నిర్వహించలేకపోయినా కానీ, ఒకవేళ మీరు భగవంతుడు భక్తిని బాగా చేసుకున్నారనుకోండి, మీరు ఎంతో లాభం పొందుతారు. ఒకవేళ ఒక వ్యక్తి భౌతికంగా ఎంతో సంపాదించాడు, భౌతికంగా ఎంతో ఉన్నతి చెందాడు, కానీ భక్తి చేయలేదనుకోండి, ఆ అంత ఉన్నతి, ఆ సంపాదన అంతా వ్యర్థం అని చెప్తుందన్నమాట ఈ యొక్క శ్లోకం. అందుకనే మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ భజన పక్వతతో పతేతో యది, ఒకవేళ భజన మనం మొత్తం పూర్తి అవ్వలేదనుకోండి, మనం శుద్ధ భక్తులు అవ్వలేదు, ముందే మనం పతనం అయిపోయినా కానీ మనకు ఏమాత్రం అందులో సమస్య అనేది లేదు. మళ్ళీ మనల్ని భగవంతుడు ఎలాగో అలాగ రక్షించి కొంచెం దండించి మళ్ళీ మెల్లగా కొన్ని రోజుల తర్వాత, కొన్ని జన్మల తర్వాత మళ్ళీ మనం భగవంతుడిని చేరుకుంటాము. దానికి ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. 3 ఉదాహరణలు ఇస్తున్నారండి ఇక్కడ ప్రభుపాదుల వారు తన తాత్పర్యంలో. ఒకటి భరత మహారాజు, ఇంకోటి చిత్రకేతు, ఇంకోటి అజామిలుడు. ఈ 3 ఉదాహరణలు మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ 3 ఉదాహరణలకి చాలా చరిత్ర ఉంది. అది మనం విస్తృత రూపంలో భాగవతంలో భరత మహారాజు యొక్క చరిత్రని మనం 5వ స్కందంలో చర్చించుకుంటాము. చిత్రకేతు మహారాజు 6వ స్కందంలో, అజామిలది కూడా 6వ స్కందంలో చర్చించుకుంటాము. ఎందుకంటే అది 6వ స్కందం పోషణ కదా, ఎలా భగవంతుడు రక్షిస్తాడు తన భక్తుల్ని, ఆ విషయం అక్కడ చూసుకో. ఎవరైనా భక్తి చేస్తే ఒక్కసారైనా కానీ వాళ్ళని భగవంతుడు ఎప్పుడు మర్చిపోడు. వాళ్ళు మళ్ళీ వాళ్ళకు ఒక అవకాశాన్ని ప్రసాదిస్తాడు. మళ్ళీ వాళ్ళని ఎలాగైనా భక్తిలోకి తీసుకొని వస్తాడు, మళ్ళీ భగవంతాన్ని తీసుకెళ్తాడు. మరి ఇంకా అది సమయం ఎంతైనా పట్టొచ్చు, దానికి కొంచెం వేరీ అవ్వచ్చు అనమాట. అందుకనే భక్తి చేసుకుంటే ఎలాగైనా మరి భక్తి చేయండి, నష్టపోయేదేమీ లేదు. దీనికోసం మీరు ప్రయత్నించాలి. చాలామంది ఎంతో హార్డ్ వర్క్ చేస్తారండి, బయట ఎంత శ్రమిస్తారంటే భౌతిక జగతంలో ఫస్ట్ రావాలని, అందరికన్నా పైకి ఎదగాలని, అందరికన్నా ఫాస్ట్కి వెళ్ళాలని, ముందుకు వెళ్ళాలని ఎంతో
ఎంతో ప్రయత్నిస్తారు. కానీ అలాంటి వాటి గురించి అంత ప్రయత్నించకూడదు. దేని గురించి నువ్వు అన్నిటికన్నా ఎక్కువ ప్రయత్నించాలి అంటే ఈ భక్తి గురించి, భగవద్ధామాన్ని చేరుకోవడం కోసం. ఏదైతే నీకు ముల్లోకాల్లో బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు మీకు ఏదైతే లభించదో, ఎంత కష్టపడినా దొరకదో, అలాంటి దాని గురించి నువ్వు కష్టపడాలి. అంటే ఏంటి? మన భౌతిక జగతంలో లేనిది ఏంటి? భగవంతుడు యొక్క ధామం. దానికి వెళ్ళడానికి, నువ్వు అక్కడికి వెళ్ళడానికి కష్టపడాలి. అంతేగాని ఈ బ్రహ్మలోకానికో పాతాళ లోకానికి వెళ్ళడానికి కాదు. లేకపోతే భౌతిక సుఖాన్ని పొందడానికి కాదు. ఎందుకు అనే విషయాన్ని శ్లోకంలో చెప్తారు. వచ్చే శ్లోకంలో 18వ నంబర్ శ్లోకం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. తస్యైవ హేతో ప్రయతేత కోవిదో న లభ్యతే యద్భ్రమతాముపర్యదః తల్లభ్యతే దుఃఖవదన్యత సుఖం కాలేన సర్వత్ర గభీరరంహస. ఇది చాలా 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 ఇంపార్టెంట్ శ్లోకం అండి. అంటే మన ప్రాక్టికల్ లైఫ్లో, మన నిజ జీవితంలో దీన్ని బాగా మనం అర్థం చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎందుకు నువ్వు అంత కష్టపడుతావు బ్రహ్మలోకానికి వెళ్ళడానికి, లేకపోతే ఒక భౌతిక సుఖాలు పొందడానికి? ఎలాగైతే నీకు తల్లభ్యతే దుఃఖవదన్యత సుఖం, ఎలాగైతే నువ్వు దుఃఖాలు నీకు దొరుకుతాయో నీ జీవితంలో, నువ్వు ఎంత కష్టపడితే, అంటే దుఃఖాల కోసం నువ్వు కష్టపడతావా? ఏ మనిషి అయినా కానీ, నాకు ఈ దుఃఖం కావాలి, ఈ దుఃఖం నాకు కావాలి అని ఏదైనా మనిషి, ఏ ఒక్క మనిషి అయినా కష్టపడతాడా? ప్రయత్నించడు కదండి. మరి ఎందుకండి వాళ్ళకి దుఃఖాలు వస్తున్నాయి? వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు దాన్ని కోరుకోలేదు, వాళ్ళు దానికోసం ఏ ప్రయత్నం చేయలేదు, అయినా కానీ వాళ్ళకు దుఃఖాలు వాళ్ళ జీవితంలో వస్తున్నాయా? అలాగే సుఖం కూడా నీకు లభిస్తుంది. ఎప్పుడు? కాలేన సర్వత్ర గభీరరంహస. కాల ప్రమాణంలో మీకు రావాల్సిన సమయానికి దుఃఖం, మీకు రావాల్సిన సమయానికి సుఖం రెండు వస్తాయి. నువ్వు ఎలాగైతే దుఃఖాని కోసం అంతగా కష్టపడట్లేదో, సుఖాని కోసం కూడా అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు నీకు సుఖం, నీకు ఎంత రావాలో, నువ్వు ఎంత సుఖాన్ని అనుభవించాలో ఈ జీవితంలో ముందే రాసి పెట్టుంది, అది నీకు వస్తుంది. మరి మీరు అనొచ్చు, చాలామందికి ఇక్కడ ప్రశ్న రావచ్చు, అదేంటి ప్రభుజీ అలా అంటున్నారు, కష్టపడితేనే కదా మనం ఏదైనా సాధించవచ్చు. అవునండి, కష్టపడితే మీరు సాధించవచ్చు ఎన్నో విషయాలు సంపాదించవచ్చు. మీరు కష్టపడితే పెద్ద బిల్డింగ్ కట్టుకొని పెద్ద బిల్డింగ్లో ఉండొచ్చు, బంగ్లాలో ఉండొచ్చు. కష్టపడకపోతే చిన్నింట్లో గుడిసెలోనూ ఉంటారేమో. కానీ సుఖం అనేది ఆ బంగ్లాలో కానీ గుడిసెలో కానీ లేదండి. సుఖం అనేది మీ లోపలే ఉంది, మీ యొక్క మనస్తత్వంలో, మీ యొక్క మనస్సులో, మీ యొక్క హృదయంలో, మీ యొక్క ఈ భక్తిలో ఉందండి ఆనందం. భౌతిక సుఖం కూడా అంతే, మీ మనస్సు ద్వారా మీరు అనుభవిస్తారు, అది మన శాస్త్రాల్లో ఉంది. కనుక మీరు ఒకవేళ పెద్ద బంగ్లానే కట్టుకోవచ్చు, ఎంత సుఖం, మీరు ఎంతో కష్టపడితే మీరు పెద్ద బంగ్లా కట్టుకోవచ్చు. దాంట్లో మీరు ఎంత సుఖంగా ఆనందంగా ఉంటారో, మీరు ఒకవేళ బంగ్లా కట్టుకోకుండా, అంత కష్టపడకుండా భక్తి చేసుకొని చిన్నింట్లో ఉన్నారనుకోండి, అప్పుడు కూడా మీరు అంతే సుఖంగా ఉంటారు. ఎందుకంటే మీ యొక్క సుఖం మీరు ఎంత అనుభవించాలో అది ఫిక్స్ అయి ఉందన్నమాట. అంటే అప్పుడు అదేంటండి మరి ఎక్కువ సుఖంగా అనుభవిస్తాం? అలా ఏం లేదండి. అలాగైతే మరి పెద్ద పెద్ద కోటేశ్వరులు ఎందుకండి ఆత్మహత్య చేసుకుంటారు కదా? అలా చేసుకోరు కదా మరి. అలాగని అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే గొప్పవాడో, ఆయన దగ్గర భౌతిక వస్తువులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి అలా కాదండి. ఎంతో మీకు తెలుసు, ఎంతోమంది ఫిలిం స్టార్లు, సినిమా స్టార్లు కూడా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారండి. అవునా? సో ఇలాంటి పేరు ప్రతిష్టలు కానీ, ఇలాంటి డబ్బు, ఇలాంటి గొప్పతనం కానీ, వీటి వల్ల సుఖం వస్తుందని ఏమాత్రం గ్యారంటీ లేదండి. మీరు కష్టపడితే అవన్నీ సంపాదించుకోవచ్చు, కానీ మీకు సుఖం మాత్రం ఎంత మీరు అనుభవిస్తారో, అంటే సుఖం అనేది అనుభవించేది మీరు ఒక మనస్సులో కదండి, భౌతిక సుఖం అనేది అది ఫిక్స్ అయిందనమాట. కానీ మీరు భక్తి చేసుకుంటే ఆధ్యాత్మిక సుఖాన్ని, ఆనందాన్ని మీరు అనుభవించవచ్చు. అది మీకు మొత్తం బ్రహ్మ లోకం నుంచి, పాతాళ లోకం నుంచి వెతికినా కానీ మీకు అది దొరకదు. దాని గురించి నువ్వు కష్టపడ్డావు అనుకో, అది అసలైన కష్టం. దానికోసం నువ్వు కష్టపడాలి. తస్యైవ హేతో ప్రయతేత, దానికోసం ప్రయత్నించాలి నువ్వు. తస్యైవ హేతో ప్రయతేత కోవిదో, ఎవరికైతే తెలివి ఉందో, బుద్ధివంతుడు దీనికోసం కష్టపడతాడు. నలభ్యతే యత్ భ్రమతాముపర్యదః, ఎవరైతే బుద్ధివంతుడో అతను ఏ విషయం అయితే మనకు, ఏ ఆనందం అయితే ఈ భౌతిక ప్రపంచంలో దొరకదో దాని గురించి కష్టపడతాడు. ఆ యొక్క ఆనందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి, భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాని ఇక్కడే ఉండి, ఇప్పుడు ఎలా అంటే జైల్లో ఉన్నారండి, జైల్లో ఉన్న తర్వాత అక్కడ మీరు ఫస్ట్ క్లాస్ జైలు నుంచి సెకండ్ క్లాస్ జైలు వెళ్ళినట్టే. అంతేగాని జైలు నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నించాలి కదా. అలా ఇది మొత్తం ప్రపంచము, ఈ యొక్క భౌతిక జగతం అంతా ఒక జైలే, కారాగారం.
సో అందులో ఒక చోటు నుంచి ఇంకో చోటు వెళ్ళడానికి మనం ఎంతో కష్టపడి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తాం. ఒక సెల్ నుంచి ఇంకో పెద్ద సెల్లోకి వెళ్ళినంత మాత్రాన అది దానికి పెద్ద డిఫరెన్స్, పెద్ద తేడా ఏం లేదనమాట. అసలైన తేడా వస్తుంది ఎప్పుడైతే మనం ఈ కారాగారం నుంచి బయటపడతామో. దానికోసం ప్రయత్నించాలి అని ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. మరియు ఈ శ్లోకంలో నారదుని వారు కూడా చెబుతున్నారనమాట. నెక్స్ట్ ఇంకో శ్లోకం ఇదే కేటగిరీలో. నవై జనో జాతు కథాంచన వ్రజేన్ ముకుంద సేవ్యన్యవదంగ సంశ్రితిం స్మరన్ ముకుందాంగ్రిపగూహనం పునర్ విహాతుమిచ్చేన్నరసగ్రహో జన. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వ్యాసదేవుడికి, ఒకవేళ నా భక్తుడు భక్తి చేసుకుంటూ ఏదో ఒక కారణంగా, అసత్సంగ కారణంగా కానీ, ఏదో అపరాధాల కారణంగా కానీ పతనం అయిపోయాడు అనుకోండి. అయినా కానీ ఒక కర్మి, ఒక అభక్తుడు, నాస్తికుడు ఎలా అయితే అనుభవిస్తాడో కష్టాలు, అలా నా భక్తుడు అనుభవించడండి. నేను అతనికి కొంచెం బుద్ధి చెప్తాను, కొంచెం శిక్షణ ఇస్తాను, కానీ మళ్ళీ అతను ఒక్కసారి భక్తి రుచి చూశారు కనుక మళ్ళీ నా దగ్గరికి వస్తాడు. అది భక్తిలో ఉన్న రసం, ఆస్వాదన అన్నమాట. ఒక్కసారి భక్తి రసాన్ని ఆస్వాదించాడంటే మళ్ళీ తప్పకుండా తిరిగి నా దగ్గరకు వచ్చేస్తాడు, అది గ్యారంటీ అని ఇక్కడ కృష్ణుడు అంటే నారదుని చెప్తున్నారు అనమాట. సో అందుకనే మనం ఎప్పుడైనా సరే ఎవరైనా భక్తి నుంచి మార్గం నుంచి పతనమైనా కానీ వాళ్ళని మనము చిన్న చూపు చూడకూడదు, అవహేళన చేయకూడదు. ఈ విషయాన్ని భగవద్గీతలో కూడా ఒకసారి చెప్తారనమాట. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకు కొంచెం సమయం వాళ్ళు ఒకసారి ఏమవుతుందంటే ప్రభుపాదుల ద్వారా రాశారు ఇక్కడ, కొంతమంది అనుకుంటారు ఈ భక్తిలో అంత ఆనందం లేనట్టుంది, బయట జగత్తులో భోగవృత్తిలో ఎక్కువ ఆనందం ఉంది అని అది వెళ్తారనమాట, ట్రై చేస్తారు. ప్రభుపాదుల ద్వారా అలాంటి వాళ్ళు కృష్ణ అంటారు, సరే నువ్వు ట్రై చేయి కోసేపు, తర్వాత ఎప్పుడైతే ఫ్రస్ట్రేట్ అయిపోతాడో ట్రై చేసి దొరకదో మళ్ళీ తిరిగి భక్తిలోకి వచ్చేస్తారు అని. అది భగవంతుడి యొక్క కృప ద్వారా మళ్ళీ అన్న భక్తికి వచ్చేస్తాడు అని. కనుక మనం ఎప్పుడైనా సరే ఓపిక పెట్టాలన్నమాట. ఒకసారి అలా కొంతమంది భక్తిలోకి వచ్చి కొన్ని రోజుల తర్వాత మధ్యలో వెళ్ళిపోతారనమాట. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేస్తారు భక్తిలోకి. ఎందుకంటే ఒక్కసారి భక్తిలో ఆ యొక్క భక్తి తత్వాన్ని, రసాన్ని, ఆనందాన్ని ఆస్వాదించిన తర్వాత అలాంటి ఆనందం ఎక్కడ భౌతిక ప్రపంచంలో దొరకదు. కనుక మళ్ళీ తిరిగి భక్తిలోకి రావాల్సిందే. ఇది గ్యారంటీ ఇస్తున్నారు అన్నమాట నారదముని మనకి, భగవంతుడి యొక్క భక్తి యొక్క మహిమ. అందుకని ఇప్పుడు ఫైనల్గా లాస్ట్కి వచ్చేసాము ఇక్కడ. అంటే ఈ ఎపిసోడ్కి సంబంధించి వ్యాసదేవునికి ఫైనల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తున్నారు. ఇంకా నువ్వు ఇప్పుడు ఏం చేయాలి చెప్పాను కదా, నీకు ఎంత ఇంపార్టెంట్ భగవంతుడి భక్తి గురించి, భగవంతుడి గుణరూప లీల మహిమల గురించి. కనుక నువ్వు ముందు ఏం చేస్తావంటే ఇప్పుడు నెక్స్ట్ 3 శ్లోకాల్లో నేను మీకు డైరెక్ట్గా చెప్పేస్తాను అన్నమాట అర్థం ఏంటనేది. ఫస్ట్ నువ్వేం చేయాలంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని నువ్వు వర్ణించాలి ముందుగా. గొప్పతనం అంటే భగవంతుడు ఎంత గొప్ప వ్యక్తి, ఆయనకి ఎంత శక్తివంతుడు, ఆయన ఎలా మన కోసం ఇంత పెద్ద సృష్టిని రచించారు, దాన్ని ఎలా పాలిస్తున్నాడు, మళ్ళీ దాని తర్వాత ఎలా సంహరిస్తాడు, అంటే ఇవన్నీ పనులు ఎలా భగవంతుడు చేస్తున్నాడు, ఆయన యొక్క గొప్పతనాన్ని నువ్వు వర్ణించాలి. తర్వాత ఇంకోటి చెప్తారు ఏంటంటే, నువ్వు భగవంతుడి యొక్క శక్తావేశ అవతారం కనుక నీకు ఈ సామర్థ్యం ఉంది, నువ్వు ధ్యానిస్తే చాలు భగవంతుడికి అన్ని లీలలు నీ ధ్యానంలోకి వస్తాయి, అవన్నీ నువ్వు విస్తృత రూపంగా వర్ణించు. ఆ సామర్థ్యం నీకుంది, ఆ దివ్య దృష్టి నీకుంది, కనుక నువ్వు ఈ కార్యాన్ని చేయడానికి సరైన వ్యక్తివి, దీనికోసమే నువ్వు అవతరించావు, కనుక నువ్వు ఈ పని చేయి. అది భాగవతం గురించి చెప్తారు ఏమేమి వర్ణించాలి నువ్వు అని. సో భగవంతుడి యొక్క అన్ని లీలన్నీ నువ్వు వర్ణించు. ఎలాగైతే నువ్వు ఎప్పుడైతే ఇది చేస్తావో అప్పుడే ఈ యొక్క జ్ఞానానికి, నీకున్న పాండిత్యానికి పరిపూర్ణత. ఇలా ఎప్పుడైతే నువ్వు భగవంతుడి యొక్క లీలలు, గుణరూప మహిమల గురించి వర్ణిస్తావు. ఈ విషయాలు ఈ 3 శ్లోకాల్లో చెప్తారండి, 20, 22, 21, 22 అనమాట. దీని ద్వారా ఎవరైతే బద్ధజీవులు ఉంటారో వాళ్ళు వీటిని ఎప్పుడైతే తెలుసుకుంటారో, అంటే ఈ విషయాలు చదువుతారో భాగవతంలోంచి, వాళ్ళు ఈ భౌతిక బంధనాల నుంచి ముక్తులు అవుతారు అని చెప్తున్నారన్నమాట. మనం అనుకోవచ్చు ఇదేంటి ఒక్క విషయాన్ని మీకు క్లారిఫై చేస్తాను ఇక్కడ, ఇంకొకటి 2 పాయింట్స్ ఉన్నాయి ప్రభుపాదుల వారు చెప్తారు. అది వ్యాసదేవులు అనుకోవచ్చు వ్యాసదేవులు ఇలా ఎందుకు సమస్యలో పడిపోయాడు, ఆయన భగవంతుడు శక్తావేశ అవతారం అయితే ఎందుకు అలా మరి ఆయన సంశయంలో పడిపోయాడు, లేకపోతే అసంతృప్తికి లోనే ఆయనకు తెలుసుకోలేకపోయాడని
అయితే ఇక్కడ అది కూడా మనం చెప్పుకున్నాం కదా, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు అందరూ భగవంతుడి యొక్క అంతరంగ శక్తిలోనే, ఆ యొక్క లీలల ద్వారా ఆ అంతరంగ శక్తి మాధ్యమంలోనే వాళ్ళు పనిచేస్తారనమాట దాని ప్రభావంతో. సో అలా మన వ్యాసదేవులు కూడా ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ప్రస్తుతం చేస్తున్నారు. ఎలాగైతే మనము ఒక గురువుని ఆశ్రయించాలి మనము సమస్యలు ఉన్నప్పుడు అని. ఎలాగైతే కృష్ణుడు, రాముడు మరియు చైతన్యమారు వీళ్ళందరూ కూడా భగవంతుడి అవతారాలు అయినా కానీ వాళ్ళు ఎలాగైతే గురువుని ఆశ్రయించి మనకు ఒక ఉదాహరణ ప్రస్తుతం చేస్తారో, ఇక్కడ కూడా వ్యాసదేవులు వారు మనకు మంచి ఉదాహరణని ప్రస్తుతం చేస్తున్నారు అనమాట. అది ఒక మనం నేర్చుకోవాల్సిన విషయం. అంటే భగవంతుడు ఇలా భక్తుల ద్వారా లీలలు చేయడమే కాకుండా ఈ లీలల ద్వారా మనకి ఎన్నో శిక్షణలు ఇస్తారు, అది ఇంపార్టెంట్. అందుకే మనం ఇది నేర్చుకుంటున్నాం. సో లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంకొక పాయింట్ 22వ శ్లోకంలో ఏదైతే ఉందో దాని సారం ఏంటంటే, ఎంత మీకు జ్ఞానం ఉన్నా, ఎన్ని రకాల శాస్త్రాలు, ఎన్ని రకాల విషయాలపైన మీకు ప్రావీణ్యత ఉన్నా కానీ అవన్నిటి మీరు భగవంతుడి సేవలో ఎప్పుడైతే ఉపయోగిస్తారో, భగవంతుడి భక్తి దాని ద్వారా మీకు ఎప్పుడు లభిస్తుందో అదే దాని యొక్క పరమ లక్ష్యం, పరిపూర్ణత అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఎంత మీరు విద్వానులైనా సరే, సైంటిస్టులు అయితే, మీరు సైంటిస్ట్ అయితే భగవంతుడిని ఆ సైన్స్ ద్వారా, మాధ్యం ద్వారా, మీ యొక్క విజ్ఞానం ద్వారా భగవంతుడి యొక్క గుణాన్ని, ఆయన యొక్క శక్తుల్ని ప్రజలకి తెలియజేయండి. అది మీ సైన్స్ యొక్క పరిపూర్ణత, మీ యొక్క విజ్ఞానం యొక్క పరిపూర్ణత. ఒకవేళ మీకు ఆర్ట్, సైన్స్, ఫిలాసఫీ, ఫిజిక్స్ ఇలా ఎన్ని రకాల శాఖల విజ్ఞానం, విద్యలు ఉన్నాయో అవన్నిటిని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించి భగవంతుడి యొక్క గుణరూప లీల మహిమలను ఒక ఖ్యాతి పెంచడానికి నువ్వు ఎప్పుడైతే ఉపయోగిస్తావో అప్పుడే వాటి యొక్క అన్ని విద్యల యొక్క పరిపూర్ణత అని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. ఎలాగైతే ఉదాహరణకి వ్యాసదేవుడు వారు, ఇక్కడ వాల్మీకి మహర్షి ఎలాగైతే రామాయణము, ఈ భాగవతం రచించారో అలా వాళ్ళ యొక్క రచనా శక్తి ఏదైతే ఉందో రచయితగా అది పరిపూర్ణత చెందిందనమాట ఈ భగవంతుడి యొక్క లీలల గురించి రచించి. అందుకనే ఇక్కడ మనకి వ్యాసదేవుల వారికి నారదముని ఈ శిక్షల్ని ఇక్కడ ఇచ్చారనమాట. ఇప్పుడు దీని తర్వాత ఈ భక్తి అనేది ఎంత ఇంపార్టెంటో, ఈ భక్తి చేసుకోవడం ద్వారా, భక్తి మాధ్యం, భక్తిని ఎవరైనా పాటించి ఎలా శుద్ధ భక్తులు అవ్వగలరో, ఈ భౌతిక జగత్తు నుంచి ముక్తి పొందగలరో, భగవద్ధాన్ని చేరుకోగలరో, దీనికి ఉదాహరణగా ఆయన తన జీవితాన్ని, తన పునర్జన్మలో అతను ఎలా ఉండేవాడు, ఎలా ఇప్పుడు ఇలా నారదమునిగా మారాడు, భగవంతుడి శుద్ధ భక్తుడు ఎలా అయ్యాడు అనే విషయాన్ని స్వయంగా నారదముని చెబుతాడు. అది మనము రేపు చూద్దామంట. ఈ రోజుకి మనం ఇక్కడే ముగిద్దామంట. కొన్ని ప్రశ్నలు ఉన్నాయా, కొంతమంది రాస్తున్నట్టున్నారు కామెంట్స్, నేను జస్ట్ చెక్ చేస్తాను ఒక్క సెకండ్. ఓకే, థ్యాంక్ యూ. మంచి కామెంట్స్ రాశారు డివోటీస్ ఇక్కడ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా మనం ఇలాంటి, ఇప్పుడు రేపు మనం స్టార్ట్ చేస్తాము నారదుని యొక్క జీవన చరిత్రని. రేపు ఇంకా ఎల్లుండి 2 రోజులు చర్చించుకుంటాము. దాని తర్వాత మనం ఇంకా వేరే అధ్యాయాలకు వెళ్తాం, ఇంకా విషయాలు చర్చించుకుందాము. ఈరోజు చాలా చాలా శుభదినం అండి. ఈరోజు అక్షయ తృతీయ. ఈరోజు ఎన్నో విషయాలు, శుభకార్యాలు జరిగాయి, శుభ విషయాలు జరిగాయి. సో ఈ రోజు నుంచే చందన యాత్ర కూడా మన అన్ని ఇస్కాన్ మందిరాల్లో స్టార్ట్ చేస్తాము. జగన్నాథ్పురిలో కూడా జగన్నాథుడు కూడా చందనం రాస్తారు. కీర్చోరు గోపీనాథ్ మందిరంలో అక్కడ కూడా భగవంతుడికి చందనాన్ని 21 రోజుల వరకు చందనాన్ని పూస్తారనమాట భగవంతుడికి. ఎందుకంటే ఇది సమ్మర్ కదా, ఎండాకాలం కనుక భగవంతుడికి వేడిగా ఉండడానికి, చల్లగా ఉండడానికి చందనాన్ని పూస్తారనమాట. సో మనం కూడా పూస్తాము. ఈరోజు ముందు దర్శనం పొద్దున్న చూసారు, అది అంత బాగా రాలేదండి లైవ్ స్ట్రీమ్లో, అంత క్లారిటీ, అంత క్లియర్గా లేదు పిక్చరు. అందుకే నేను ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఒకసారి మంచి షూట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా హై క్వాలిటీ, మంచి హెచ్డి క్వాలిటీలో మీరు దర్శనం చూసుకోవచ్చు, ఇంకా క్లియర్గా ఉంటుంది. సో మీ అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపిక విన్నందుకు. సో మనం మళ్ళీ ఈవినింగ్ కలుపుతామంట. అప్పటి వరకు సెలవు భగవద్గీత క్లాసులో. రేపు మళ్ళీ మనము నెక్స్ట్ ఇంకా కంటిన్యూ ఉంది ఈ అధ్యాయంలో. నారదుని యొక్క పునర్జన్మ గురించి చర్చించుకుందాం రేపు. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय, श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.